నమస్తే. తెలంగాణ ప్రస్తుత రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి బకాయిట్సన్ గారున్నారు. అన్న నమస్తే అన్న. అవసరం. అన్న ఫస్ట్‌గా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. సో, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఆయన 64 సార్లు మాట్లాడిండు. 64 సార్లు మాట్లాడిన తర్వాత అతని కేటీఆర్‌తోని పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్‌తోని మాట్లాడి ఇవన్నీ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. సో, అక్కడ ల ద దళితులు కావచ్చు, లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన భూములనేది ఫార్మాసిటీ కోసం, విలేజ్‌ల కోసం తీసుకుంటుర్రు. వాళ్ళని కొట్టిన దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం. మన వీడియోలు కూడా కనిపించినాయి. సో, ఈ లగచర్ల ఘటనని మీరెలా చూస్తున్నారు? ఈరోజు బ్రదరు ఇది ఒక సిండికేట్. హ్మ్. ఇదొక పెద్ద సిండికేట్ అని నేను చెప్తాను. ఎందుకనంటే నేను దానిపైన మొత్తం రిసర్చ్ చేసిన. ఎట్లా జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆడ 3 గ్రామాలున్నాయి మెయిన్‌గా. ఒకటి లగచర్ల, హ్మ్. ఓకేనా. ఓకే. సెకండ్ పోలేపల్లి, హ్మ్. థర్డ్ హకీంపేట, హ్మ్. ఓకేనా. ఈ 3 గ్రామాలు. అవును. ఈ 3 గ్రామాలకు కొంచెము ఏమంటారు శాంతియుతంగా వీళ్ళ భూముల కోసం కోరుతాను. హ్మ్. నేను కమిటీ ఎంత తీసుకుంటారు ఏందని చెప్పి అదొక జస్టిఫికేషన్ అది. ఓకే. 1 మంత్ బ్యాక్ ఆల్రెడీ ఇక్కడికొకసారి కొంతమంది నాయకులు పోతే హ్మ్. ఆడ లాఠీ చార్జ్ అది జరిగింది. 1 మంత్ అందులో ముందే జరిగింది. 1 మంత్ బిఫోర్ ఒకసారి జరిగింది. హ్మ్. ఆడొకళ్ళు దెబ్బలు తాకింది. అయినా వీళ్ళు శాంతియుతంగా కొట్లాడుతుండ్రు. హ్మ్. కానీ ఏడ కూడా ఎక్కడ కూడా ఏది ఇవి హింసాయుత సంఘటనలు జరుగుతలేదు. హ్మ్. ఇక్కడ ఏదో ఒక సంఘటన జరిగితే తప్ప ఇక్కడ భూములలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ కావాలి. ఓకే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ కావాలి. ఆ! ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ కావాలంటే ఏం కావాలి? గొడవ జరగాలి. హ్మ్. గొడవ జరగాలంటే ఏం జరగాలి? ఇప్పుడెవరు? అబ్బాయి. ఆయన పేరు సురేష్ అంటుర్రు. సురేష్. హ్మ్. సరే ఆయన పేరు నేను రాసే అవసరం లేదు. హ్మ్. సురేష్ అనేటాయన బీఆర్ఎస్‌కు దగ్గర మనిషి. హ్మ్. ఆడ రూలింగ్ గవర్నమెంట్ ఏది? కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్. అవును. ఈ లగిచెర్లల్ల పవర్‌ఫుల్ ఎవరంటే తిరుపతి రెడ్డి. హ్మ్. తిరుపతి రెడ్డి ఈడ పవర్‌ఫుల్. ఓకే. ఈ తిరుపతి రెడ్డి ఇక్కడ పవర్‌ఫుల్ ఉన్నప్పుడు కలెక్టర్ ఈ ఊరికి పోతాడు. హ్మ్. ఈ ఊరికి పోయినప్పుడు ఈ ఊర్లో ఒక బీఆర్ఎస్ నాయకుడొచ్చి, హ్మ్. "నీవిక్కడ జరుగుతుంది. నువ్వు ఇక్కడికి రమ్మని" చెప్పంగానే, హ్మ్. ఈయనను అడగకుండానే కలెక్టర్ ఇక్కడికి పోతారా? హ్మ్. ఈయన అడగలేదు. హ్మ్. ముఖ్యమంత్రిని ఎవరినో ఒకరిని అధికారులు అడుగుతారు గదా! అవును. అడిగినంకనే ఆయన గ్రామానికి పోతాడు గదా! కలెక్టర్. ఓకేనా? హ్మ్. కలెక్టర్ ఇక్కడికి పోతాడు. హ్మ్. ఎవరినో అడిగినాక గన్‌మెన్‌లు అవి ఇవి అంతా. హ్మ్. ఆయన సివిల్ సర్వీస్ బ్రదర్. హి ఈస్ అవును. నాట్ ఏ హోమ్ గార్డ్ ఆర్ అటెండర్. అర్థమైందా? హ్మ్. సివిల్ సర్వెంట్. ఆయన అన్ని ఫోర్‌కాస్ట్ ఉండాలి. ముందు ఏం జరుగుతుంది? ఏంటిది? అవును. అనుకోకుండా పోయినా, దెబ్బలు పడితే పోయినాను కాదు. మోరోవర్ హి ఈస్ ఏ హ్మ్. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. ఓకే. ఓకేనా? ఇక్కడి యెస్. దాకా పోయింది. హ్మ్. ఇప్పుడు ఇది ఇక్కడ పెడదాం. హ్మ్. పెట్టి ఇప్పుడు నరేందర్ రెడ్డి అనేటి ఆయన ఎవరో చూద్దాం. హ్మ్. నరేందర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు జైల్‌లో ఉన్నాడో ఆ! ఈయన ఎవరు చూద్దాం. హ్మ్. నరేందర్ రెడ్డి ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు. యాహ్! పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు. మహేందర్ రెడ్డి తమ్ముడు. ఓకేనా? హ్మ్. పట్నం మహేందర్ రెడ్డి ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్‌లో మూల నాయకుడు. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్. హ్మ్. ఈయన వచ్చుడొచ్చుడు ఈయన భార్యకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఆ! అవును. అదెంత? హ్మ్. ఈయన ఇల్లు లేక్‌ల. ఆ! లేక్‌లో ఉన్నా గాని ఈయన ఇల్లు ముట్టుకోలే. ఈయన పేరు కూడా వచ్చింది. ఆ! ఆ! రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండంటే, రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండంటే, పట్నం మహేందర్ రెడ్డి ఈయన 40,000తోని ఓడిపోయిండు 2018ల. ఓకే. ఎక్కడ? కోడంగల్‌ల. హ్మ్. కోడంగల్‌ల 2018లో 40,000 ఓడిపోయిండు. ఓట్లతోని ఓడిపోయిండు. ఆ! మళ్ళా గూడా ఆడ గెలిసే పరిస్థితి లేదు. హ్మ్. ఎప్పుడు 2024లో గూడా హ్మ్. గెలిచే పరిస్థితులు లేదు. ఓకే. సీఎం క్యాండిడేట్ అయినా గాని ఎవరు నమ్మరు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? గురునాథ్ రెడ్డిని 3, 4 సార్లు ఎమ్మెల్యే ఉన్న ఆయనను హ్మ్. కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకుండు. హ్మ్. నేను సీఎం అయితున్నా. నువ్వొస్తే నాకు బాగుంటదని. గురునాథ్ రెడ్డి జాయిన్ అయిపోయిండు. హ్మ్. అయినా గాని పక్కకు గెలవాలి. రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. మహేందర్ రెడ్డితోని చర్చలు జరిపాను. హ్మ్. మహేందర్ రెడ్డి ఈయన పాత దోస్తులు. హ్మ్. ఎట్లా? టీడీపీలో ఇద్దరు ఒకటేసారి ఎమ్మెల్యేలు. ఓకే. కుటుంబ నేపథ్యం గూడా ఇద్దరికి దగ్గరుంది. హ్మ్. నేను గెలిచేటట్టు లేను. మీ తమ్ముడిని సైలెంట్ చేయని చెప్పిండు. ఆ! మీ తమ్ముడిని సైలెంట్. సైలెంట్ చేయని చెప్పిండు. ఇందులో భాగంగా మీకు రాజకీయ లబ్ధి ఉంటది. హ్మ్. వీళ్ళ తమ్ముడిని సైలెంట్ చేసిండు. హ్మ్. జనము ముఖ్యమంత్రి లెక్క ఊహించుకోవాలి. ఈయన ఖర్చు తక్కువ పెట్టిండిగ. ఆ! స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ గాని అది గాని. ఈయన ముఖ్యమంత్రి అయినా గాని మనోడు షో పుటప్‌లో ఫాస్ట్ కదా సీఎం.
హెలికాప్టర్ వేసుకొని తిరుగుడు మొదలుపెట్టిన ప్రచారానికి. ఓకే. ఎక్కడికి? కొడంగల్. హ్మ్. నీట్‌గా లింక్ ఉన్నది. హ్మ్. కొడం ఉన్నది స్టార్ట్. హెలికాప్టర్ వేసుకొని. అమ్మో! ఇది గెలిచేటట్టుగానే ఉన్నది. సీఎం అయితుందంట అని ఆ! వీళ్ళందరూ కలిసి ఓట్లేసి గెలిపించారు. రేవంత్ రెడ్డి అందరు వెళ్లి గెలిపించేసారు. అందరూ గెలిపించారు. హ్మ్. బ్రదర్ రేవంత్ రెడ్డిని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ అక్కడ. ఆహా! ఓకేనా? హ్మ్. ఇదొక ఎపిసోడ్. ఆ! ఓకే. ఇది ఒక ఎపిసోడ్. ఇది పక్కన పెడదాం. హ్మ్. నెక్స్ట్ కాళేశ్వరంకి వద్దాం. ఇవన్నీ ఇంటర్‌లింక్ ఉన్నాయా? లేకుంటే మీరు చెప్తా అన్నిటికి ఉన్నారా? లింకే ఉన్నది. ఓకే. కాళేశ్వరం ల్యాండ్ ఎక్వేషన్ సేమ్ ఇది. ఆ! ఫస్ట్ ఏటిగడ్డ కిష్టాపూర్. హ్మ్. ఏటిగడ్డ కిష్టాపూర్. ఓకే. ఇక్కడ రేవంత్ ఎమ్మెల్యే. ఆ! ఫస్ట్ టైం టీడీపీ ఎమ్మెల్యే. హ్మ్. ఓకేనా? ఈయన ఎన్టీవీ, ఏబిఎన్ లైవ్ అవి హ్మ్. ఉంటాయి కదా బ్యాండ్లు అవును. ఓబీ వ్యాన్‌లో. తీసుకొని ఒక రోజు నిరాహార దీక్ష చేసిండు ఇక్కడ. ఓకే. 1 నైట్ స్టే చేసిండు. హ్మ్. ఇవన్నీ ఆన్ రికార్డ్ అన్నీ మీరు పాత గూగుల్‌లో పోతే వస్తాయి. హ్మ్. నైట్ ఈడ పండుకున్నాడు. హ్మ్. దాని తర్వాత ఒక్కరోజు ఇయాటి దాకా ఒక్కరోజు మళ్ళీ ఈ ఊరి మొఖాన చూడలేదు. ఆ! సెటిల్మెంట్ చేసుకొని పైసలు తీసుకొని జంప్. ఓకే. ఇక ఇక్కడ బీఆర్ఎస్‌ను డిస్టర్బ్ చేయలే రేవంత్ రెడ్డి. ఆ! బీఆర్ఎస్‌ను డిస్టర్బ్ చేయలే. ఓకే. ఓకేనా? ఇక్కడ హ్మ్. బీఆర్ఎస్ డిస్టర్బ్ కాలే. హ్మ్. ఒకరోజు వెనుకలు ఖతం ఇక నేను ఎప్పుడు పోలే. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చినాక మేడిగడ్డకు పోయిండు. హ్మ్. ఓకేనా? ఇది ఇక్కడ అయింది కదా! హ్మ్. నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్. కేటీఆర్‌ను హ్మ్. అరెస్ట్ చేస్తామని అన్నారు. నడుస్తుంది. ఫస్ట్ ఎన్లన్నారు ఫోన్ ట్యాపింగ్ చెప్తాను. ఫోన్ ఫోన్ ట్యాపింగ్. హ్మ్. ఫోన్ ట్యాపింగ్‌లో ఏమైతది? చాలా పెద్ద శిక్ష పడేటట్టుగా ఉన్నది. హ్మ్. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి ఉంటే ప్రాబ్లమ్ అని కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డిని పంపించేసారు. పంపించేసారు. ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. ఓకే. అర్థమైందా? తర్వాత ధరణిల స్కామ్ చేయాలి ఆయన. ధరణిల హ్మ్. ఎందుకు చెప్పానా? ధరణి టెరాసిస్ కంపెనీకి ఇచ్చిండ్రు. ఆ! ఈ టెరాసిస్ కంపెనీ అనే దానికి బ్యాంకుల ముంచున్న పేజ్ నంబర్ 73 క్లాజ్ నంబర్ 3, 4 ఉంటుంది. కేసు వేసిన ఓకే. అందులో ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే బ్యాంకులను ఎగవెత్తిన కంపెనీలకు లోన్ ఇవ్వద్దని ఉన్నది. ఓకే. దాన్ని జయేష్ రంజన్ నిన్న కలిసి ఇచ్చిండ్రు. హ్మ్. ఎందుకంటే అప్పుడు ఈయన ఐటీ మినిస్టర్. ఇందులో అరెస్ట్ కావాలి. హ్మ్. ఇందులో అరెస్ట్ అయితే దాదాపు 1,00,000 ఎకరాల భూమి గోల్మాల్ అయింది. హ్మ్. ఇందులో లోపడి పోతాడు, బెయిల్ రాదు. హ్మ్. తర్వాత ఈ రేస్. ఆ! 55 ఈ కోట్లు. రేస్‌లో అరెస్ట్ అయినాను. ఆ! 55 కోట్లు. ఇది ఎట్నో ఉన్నది ఇందులో అరెస్ట్. తర్వాత లగిచెర్లలో గుంజి. ఆ! లగిచెర్ల గుంజిన తర్వాత ఇక్కడ ఏమైందనంటే ఈడ అవును నేను 50 సార్లు మాట్లాడినా. హ్మ్. ఎందుకంటే ప్రజలందరూ దీనికి ఫేవర్‌గా ఉన్నారు. హ్మ్. ఇది ఒప్పుకోలే ఆయన. హ్మ్. స్కామ్ ఇది ఒప్పుకోలే. హ్మ్. ఇది ఒప్పుకోలే. ఇది ఒప్పుకున్నాడు. హ్మ్. ఇందులో పేరు స్టార్ట్ చూస్తాం. ఈయన హీరో. మళ్ళా రేవంత్ రెడ్డి కోడంగల్‌లో పోయి గెలవాడు. ఆ! కాబట్టి నరేందర్ హీరో. అరెస్ట్ నరేందర్ రెడ్డి హీరో. ఓకే. ఓకేనా? కాళేశ్వరం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చింది కాబట్టి ఇదంతా ఒక లింక్. హ్మ్. ఇక ఇప్పుడు డ్రామా చెప్తా. ఇక్కడ లక్కిచెర్లల మొన్నటి దినాన అటాక్ అయింది కదా పోలీసోళ్ళు. అవును. తీసుకపోయి కొట్టింది కదా! అప్పుడు అవును. కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? హ్మ్. ఢిల్లీలో ఉన్నాడు. కేటీఆర్ హ్మ్. ఢిల్లీ టూర్. ఢిల్లీ హ్మ్. ప్రెస్ మీట్ ఉన్నాడు. ఓకే. నేను ప్రెస్ మీట్ బాగా వాచ్ చేస్తాను. కేటీఆర్ ఎక్కడ కూడా ఇక్కడ జరిగిన దాడి గురించి ప్రెస్ మీట్‌లో మాట్లాడలేదు. హ్మ్. ఈయన దేని గురించి మాట్లాడారు? అమృత్ గురించి మాట్లాడాడు. హ్మ్. అమృత్ టెండర్ల స్కామ్. హ్మ్. అమృత్ స్కామ్ ఎంత? రౌండ్ కొడితే 11,50 కోట్లు సంథింగ్. హ్మ్. ఇలా 80% హ్మ్. ఎవరికి? సుజన్. ఎవరు? రేవంత్ రెడ్డి బామ్మర్ది. హ్మ్. ఈయనకున్న కంపెనీ ఏంటిది? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును. ఇందులో పార్ట్నర్స్ ఎవరు? కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి, విందుల మందుల, సృజన్. ఓకే. సో, ఇది మనకి వాహిని టీవీ కూడా చెప్పారు మీరు ఆ రోజు చెప్పిన డీటెయిల్‌గా. కదా! ఒకవేళ వ్యూవర్స్‌కి ఎవరికైనా కావాలంటే లింక్ ఉంటది చూసుకోండి. చూసుకోండి. హ్మ్. ఓకేనా? అందుకని ఎక్కువ లోపడిపోతున్నాడు. ఓకే. ఇది. ఆ! దీని మీద నీవిప్పుడు ఒక అపోజిషన్ లీడర్‌వు, హ్మ్. కాబోయే ముఖ్యమంత్రి క్లెయిమ్ చేస్తున్నవి ఇంత పెద్ద సంఘటన జరిగిన ఢిల్లీలో ఉన్నప్పుడు అవును. నువ్వేం చేయాలి ఇక్కడ? దీని మీద ప్రెస్ మీట్ కాదు. నేను ఢిల్లీలో ఉంటే ఆ! అవసరమైతే ఇంకొక రోజు నేను ఢిల్లీలో ఉండేటోడిని. హ్మ్. ఉండి నేనేం చేసేటోడినంటే నరేష్ పంజాబ్ రైతు ఉద్యమకారుడు ఉంది కదా! అవును. నరేష్‌ను, రాకేషు హ్మ్. ఇట్లా కొంతమందున్నారు.
మానవ హక్కుల సంఘాన్ని కొన్ని కలిసి ఉమ్, ఈ సంఘటన మీద అరుంధతి రాయని ఉమ్, అసలు పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఈ సంఘటన పైన ఇట్లా ముఖ్యమంత్రి ఇట్లా జాగాలు బలవంతంగా గుంజుకుంటారు, మొత్తం ఎస్సీ ఎస్టీలను ఆదివాసీ నాయకులను వీళ్ళందరినీ కలిసి పెద్ద రచ చేద్దాం. ఢిల్లీలో ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ మాట్లాడలేదు. ఉమ్. ఢిల్లీలో ఎక్కడ కూడా మాట్లాడు. ఈయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఉమ్, ఓకేనా. ఉమ్, తర్వాత బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అవును. బీజేపీ నాయకులు ఉమ్, ఏడ కూడా ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఉమ్, ఇక్కడ రేవంత్ రెడ్డి టార్గెట్ అంటే మళ్ళా మీ కొడంగల్ మీకు ఇచ్చేస్తా ఉమ్. ఎవరికి? నరేందర్కి. నరేందర్ రెడ్డికి. ఓకే. నరేందర్ రెడ్డి అందులో భాగంగా ఉమ్, నరేందర్ రెడ్డి అందులో భాగంగానే అరెస్ట్. ఉమ్, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నది చూసావా, ఉమ్, వాళ్ళ అన్న పట్నం మహేందర్ రెడ్డి. ఉమ్, వాళ్ళ ఈ లింక్ సెట్ అయింది, ఉమ్. ఇది సెట్ అయింది. ఇక్కడ బీజేపీ వాడు మాట్లాడతలేడు, మాట్లాడతలేడు. సిపిఐ వాడు మాట్లాడతలేడు, ఉమ్, సిపిఎం వాడు మాట్లాడతలేడు, ఉమ్, ఎంఐఎం వాడు మాట్లాడతలేడు. ఉమ్, సేమ్ కాళేశ్వరంలో వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఉమ్. కాళేశ్వరంలో వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలేదు. మాట్లాడలేదు. ఉమ్, ఇంట్లో కేటీఆర్ ఇంట్లో కూడా అరెస్ట్ కాలేదు. ఉమ్, నేడో రేపో అరెస్ట్ అన్న ఇంట్లో కూడా ఉమ్, ఇంట్లో అవుతుండ్రేమో అనుకొని ఇక్కడ దాకా వచ్చిండ్రు, ఒప్పుకున్నాడు ఇక్కడ హీరో అయ్యేటట్టుగా ఉందని. ఉమ్, ఉమ్, అర్థమైందా. ఈడ కూడా ఉమ్. ఇది జరగలేదు. టోటల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రిపేర్ ఇది కావాలి, ఇదంతా వీళ్ళ లింక్. ఓకే. ఓకేనా. ఆ. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇది కావాలి. ఉమ్, శాంతి చేసుకున్నా ఇక్కడ కలెక్టర్ పోయింది కదా, అవును. కలెక్టర్ పోగానే ఎవరు ఇప్పుడు ఈ కేసులా సురేష్ అంటే బీఆర్ఎస్ నాయకుడు. అవును. నరేందర్ రెడ్డిని ఏవన్గా చేశారు. బీఆర్ఎస్ నాయకుడు కలెక్టర్ పైన మొదటి దాడి తీసుకుపోతాడు, తీసుకోవద్దు. అక్కడికి వెళ్ళి దాడి మొదలు. అవును. ఇక్కడ ఉన్న 50 మందో 60 మందో యాక్టివ్గా ఉన్నారు ఓకే. 3 గ్రామాలలో. ఈ 3 గ్రామాలలో. ఉమ్, ఉమ్, యాక్చువల్గా వీళ్ళు ఈ గ్రామంలో వీళ్ళు పెట్టుకుందంటే వంట వార్పు. ఉహు, కలెక్టర్ వచ్చే రోజు వంట వార్పుతో నిరసన జరుపుతుంది. ఉమ్, వాళ్ళది అటాక్ చేయాలి, కొట్టాలని లేదు. ఉమ్, ప్లాను ఈ ఈ ఈ అందరిది, ఈ ఉమ్. కాంగ్రెస్ అంటే రేవంత్ బీఆర్ఎస్ నాయకులది కలిసి ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావాలి. ఉమ్, ఈ కలెక్టర్ అంటే వాడు అక్కడికి పోతాడు, ఉమ్, కలెక్టర్ పైన దాడి జరుగుతుంది, ఉమ్, కలెక్టర్ గన్మెన్లు ఉండరు, ఉమ్. కలెక్టర్ దగ్గర ఆపేటోళ్ళు ఎవరు ఉండరు, లేరు. కలెక్టర్ మీద వాడు ఉరుకుతాడు, ఉమ్, వెంకరెడ్డి అనేటువంటి కొడతాడు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఉమ్, కలెక్టర్ నన్ను కొట్టలేదని కలెక్టర్ చెప్తాడు, ఉమ్, కానీ పోలీసులు నన్ను కొట్టిందని చెప్తారు. ఓకేనా. పోలీసు వాళ్ళు కొట్టిండ్రు అని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఐజీ ఆఫీసర్ ఎవరైతే మాట్లాడారో ఉమ్, ఆయన డ్యూటీ గతంలో ఎక్కడెక్కడ ఆయన ఎప్పుడు మీడియా ముందు చాలా బాగా వస్తాడు, ఉమ్, చాలా బాగా చెప్తాడు. ఆయన డ్యూటీ ఎట్లా చేస్తారు అనేది అందరు చాలా మంది తెలుసు. అందులో ఉమ్, దాని గురించి మనం ఎక్కువ చర్చాల్సిన అవసరం లేదు. ఉమ్. ఓకేనా. చేస్తారు. ఇందులో 53 మందిని మొదట అరెస్ట్ చేస్తారు. అవును. తర్వాత ఇలా ఓవర్ బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళని 16 మందిని తీసారు. ఉమ్, అదేందా. ఉమ్. నాకున్న సమాచారం మాత్రం వీళ్ళ ఫుల్ కోటింగ్ పడ్డది. ఓకే. ఆల్రెడీ థర్డ్ వీక్ అట్లా అన్ని పడ్డాయి. వాళ్ళ వీడియోలు వచ్చినాయి నాకు. ఓకే. అంటే ఇక ఈ ఊర్ల తరపున కొట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఇక ఆ, ఈ ఊర్ల తరపున ఉమ్, వీళ్ళందరూ జైలుకు పోయింది. ఇక మాట్లాడటోళ్ళు ఎవరు, అవును. ఇక భూములు గుంజుకున్నాడే ఆ, అనే లెవెల్లో ల్యాండ్ ఆర్డర్ క్లియర్ చేశాను. ఉమ్, క్రియేట్ అయినాక ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఇందులో ఉన్న కొంతమంది ఎస్టీలు ఈ ఊర్లో ఉన్న ఎస్టీలు నిన్న హైదరాబాద్కి వచ్చారు. అవును. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్. వాళ్ళు అసలు ఎందుకు వచ్చింది తెలుసా, ఇక్కడ ఆ, ఇలా రాస్తారోక చేద్దామని వచ్చారు. ఓకే. హైదరాబాద్ లో రాస్తారు. సీఎం ఏడుంటే అక్కడ రాస్తారోక చేద్దాం వచ్చింది. కానీ ఉమ్, అసలు ఉన్న 16 మంది లోపల వరకు వీళ్ళు భయపడి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ, ప్రెస్ మీట్ పెట్టించారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుంది, క్లెయిమ్ చేస్తుండ్రు అంటే మేము చేసినాం. ఆ, వాళ్ళు ఏమంటున్నారు అంటే ధరని మేము చేయలేదంటారు, స్కామ్. అవును. కాళేశ్వరం స్కామ్ మేము చేయలేదంటారు, ఈ కార్ల స్కామ్ మేము చేయలేదంటారు, ఆ, ఇది మాత్రం నేను చేసిన. ఎందుకంటే ఇలా మంచి పేరు వచ్చేటట్టుకుంది, మేము అని వాళ్ళు చెప్పుకుంటారు. మళ్ళీ వాళ్ళు లీగల్ సపోర్ట్ కూడా ఇస్తా అంటారు BRS. ఇస్తారు. ఆ, ఇక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీస్ కు తీసుకుపోయారు. ఉమ్, అవును. వీళ్ళు పోయినారని చెప్పి మీడియాకి చెప్తా ఉన్నారు. వీళ్ళు తీసుకుపోయారు. Okay. 2 వ్యాన్లు పెట్టి వీళ్ళన్న కలిసి తీసుకుపోయారు. ఉమ్, తీసుకుపోయిన తర్వాత ఆ లోపల మాట్లాడిన తర్వాత బయటకు వచ్చినాక సత్యవతి రాతోటి 2 బండ్లు పెట్టి ఉమ్, మీడియా వాళ్ళతో ఎవరు వీళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీడియా వాళ్ళని మాట్లాడి వాళ్ళని అట్నే పంపించేసారు. ఉమ్, లోపల ఏం జరిగింది అనేది వాళ్ళతో చెప్పియలే. ఉమ్, బయటకు అవును. వచ్చినాక వాళ్ళు మాట్లాడలే కదా, అవును. ఎందుకు మాట్లాడనియలే, ఉమ్, ఎందుకు చెప్పనియలే, అదొక క్వశ్చన్ మార్క్. ఉమ్, అది ఒక క్వశ్చన్ మార్క్. ఓవరాల్ గా బ్రదర్ ఇది ఇక పెద్ద లెంత్ స్టోరీ ఉంది. ఉమ్, ఇక్కడ ఏందనంటే ఉమ్, అన్ని పార్టీలు కలిసి ఈ రోజు భూములు గుంజుకునే పరిస్థితి, వ్యాపారం చేసే పరిస్థితి ఉన్నది. ఉమ్, ఇక నేను భూమిలో ఎందుకు అవసరమో నేను చెప్తా. అందరు అంటున్నారు కదా ఇది ఫార్మా కంపెనీ కోసం అంటున్నారు కదా. అవును. ఫార్మా కంపెనీ కోసం ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా యాచారంలో ఉమ్, 1400 ఎకరాల భూమి ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఉమ్,
14,000 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 14,000, 13,000 అని చెప్పేసి క్లెయిమ్ సరే చేస్తారు. 14,000 సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే. ఓకే. హ్మ్. నాకున్న సరే 14,000 ఎకరాలు. ఆ! ఓకే. కరెక్టే. ఆ! 14,000 ఎకర్స్ ఆ! ల్యాండ్ ఆల్రెడీ తీసుకున్నారు. హ్మ్. ఈ ఊరు ఎవరిది? హ్మ్. కిసాన్ కమిషన్ చైర్మన్‌ది. హ్మ్. ఆయన కేసులేసిండు. హ్మ్. నేను కూడా పోయిన చాలా సార్లు. చేసిండు. మరి ల్యాండ్‌ల ఫార్మా కంపెనీలు ఆల్రెడీ పెట్టేసిండ్రా? పెట్టలేదు. ఖాళీగా ఉన్నప్పుడు మరి ఇక్కడ పెట్టొచ్చుగా ఖాళీ. ఇది హైదరాబాద్‌కు దగ్గర, ఎయిర్‌పోర్ట్‌లకు దగ్గర, హ్మ్. అర్థమైందా? లాజిస్టిక్స్‌కు దగ్గర. హ్మ్. ఈడ పెట్టొచ్చు కదా! హ్మ్. ఆల్రెడీ ఎక్వైరీ చేసింది కదా! హ్మ్. ఇక దాన్ని ఫోర్ట్ సిటీ చేస్తురంట కదా! ఆ ల్యాండ్‌ని ఫోర్ట్ సిటీకి యూజ్ చేసుకుంటారంటగా. అట్లా కాదప్పా! ఆ! నీవు కంపెనీ పెట్టానప్పుడు నువ్వు కంపెనీ కోసం చూస్తావు. కంపెనీ దాని కోసం పెట్టలే కదా! నువ్వు ల్యాండ్ ఎక్వైరీ ఎందుకు చేసినావు? ఫార్మా సిటీ కోసం. ఫార్మా సిటీ పెట్టాలి కదా! నువ్వు వేరే హ్మ్. దానికి పెడతా అంటే నడవదు కదా! అవును. అర్థమైందా? రూల్స్ హ్మ్. మీ అయ్య జాగీర్లు కాదు కదా! ఇవి హ్మ్. పెట్టనీకి. హ్మ్. నువ్వు ఏ కంపెనీ కోసం తీసుకున్నా ఈ కంపెనీ కూడా వ్యతిరేకించి కోర్టులో నడిచింది. ఇయాల హ్మ్. గుంజుకున్నట్టు. హ్మ్. ఫోర్త్ సిటీ చేసిన బొంగుల సిటీ ఇవన్నీ పైసల కోసం అని చెప్పనీకి నా ప్రయత్నం. ఓకే. ఇప్పుడు ఈ 3 ఊర్ల జాగల రేట్లు ఎకరంకు దాదాపు ₹1,00,00,000 ఉన్నాయంట. హుహు. వీళ్ళేందనంటే ఈడ కంపెనీ పెట్టనీకి నేనొకటే చెప్తా. హ్మ్. రేవంత్ రెడ్డి కంపెనీ పెడుతున్నా కదా! ఏ కంపెనీ పెడుతున్నావు? కంపెనీల పేర్లేంది? ఆ కంపెనీలో ఉన్న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది? హ్మ్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఓకే. ఉందా నీ దగ్గర? హ్మ్. కంపెనీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా పెడతావు? ఏ కంపెనీ పెడతావు? హ్మ్. ఈ 14,000 ఎకరాలలో ఆల్రెడీ బీఆర్ఎసోళ్ళు గుంజుకొని సంక నాకిచ్చేసిండ్రు. ఇది బీఆర్ఎసోళ్ళు తీసుకున్నారు. ఆ! బీఆర్ఎసోళ్ళు తీసుకున్నారు. హ్మ్. బ్రదర్ ఇప్పుడు నీకు ఒరిజినల్ కుట్ర కోణం చెప్తా ఇగ. కాంగ్రెసు, హ్మ్. బీఆర్ఎస్, బీజేపీ, హ్మ్. ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, కోదండరాం, హ్మ్. తీర్మాన్ మల్లె. హ్మ్. వీళ్ళెవ్వరు కూడా ఈ సబ్జెక్ట్ మాట్లాడలేదు. ఓకేనా? హ్మ్. ఇప్పుడు దీని కుట్ర చెప్తా. కాళేశ్వరంలో పోయింది ఎక్కువ భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. అవును. ఎస్సీ, ఎస్టీ, బీసీ. బీసీలే ఎక్కువ. హ్మ్. ఇక్కడ పోయినాయి ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ. అవును. యాచారంలో పోయినాయి ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ. హ్మ్. ఇక్కడ అంతటా ₹1,00,00,000 ఎక్కువ పైకొచ్చింది. హ్మ్. ఇదేది కరీంనగర్ జిల్లా, ఆ! సిద్దిపేట, మెదక్ జిల్లా. హ్మ్. ఇది మహబూబ్‌నగర్ జిల్లా. ఇది రంగారెడ్డి జిల్లా. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు భూములు కోట్లు విలువ చేసే భూములు వీళ్ళ దగ్గర ఉంటే రేపు ఇవే పక్క జిల్లాలకు అట్లా పోయి హ్మ్. ఇంకా చాలా వరంగల్ టెక్స్టైల్ పార్క్. హ్మ్. వరంగల్‌ల టెక్స్టైల్ పార్క్. అక్కడ కొన్ని వేల ఎకరాలు తీసుకుండ్రు. ఓకే. సమ్ థౌసండ్స్ నాకు తెలవదు. ఆ! సమ్ థౌసండ్స్. ఆ! అక్కడ తీసుకుండ్రు. అక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలే. హ్మ్. అయితే ఈ అన్ని జాగాలు ఇక్కడ కూడా దాదాపు బీసీలే ఎక్కువ. హ్మ్. ఎక్కువ బీసీలు, ఇక్కడ ఎస్టీలు, ఈడ ఎస్టీలు ఉన్న జాగాలలో భూములు ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ ప్రజలు, పబ్లిక్కు, రైతులు పథకాల పైన అంటే పేదరికం ఉన్నన్ని రోజులే ఈళ్ళయి నడుస్తాయి. హ్మ్. ఇయాల ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. బ్రదరు ఇయాల కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఎవరు? హ్మ్. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనేటోడు ఎవడు? రెడ్ హ్యాండ్‌గా హ్మ్. లంచం తీసుకుంటుంటే దొరుకుతాం. అర్థమైందా? లంచం తీసుకుంటే దొరుకుతారు. ఇప్పుడు ఈ లంచం తీసుకుంటే రెడ్ హ్యాండ్ దొరికిన కెమెరాలో చిక్కిన వీడియో చూసి హ్మ్. ఈ పిల్లగాడిని పెళ్లి చేసుకుంటాం అంటే ఎవరు పిల్లని కూడా ఇయ్యరు ఈయన. హ్మ్. ఎవరిని? ఇయ్యరు పిల్లలు. 100% ఇయ్యరు. హ్మ్. గుడిసెలు అమ్మేటోడు కూడా రేవంత్ రెడ్డి పిల్లనియ్యరు. హ్మ్. రెడ్ హ్యాండ్ వాడు దొంగ రెడ్ హ్యాండ్ దొరికినానికి మేము పిల్లనిస్తామని ఇయ్యరు. హ్మ్. అసొంటోనికి ఏకంగా ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు. అసొంటోనికి ఆ! ముఖ్యమంత్రి కుర్చీచ్చారు. ఎందుకు ఇచ్చిండ్రు? హ్మ్. ఎందుకు ఇచ్చిండ్రంటే అంటే వీళ్ళు ఆ స్థాయిలా ఈ శిక్షణలేవి కూడా రాకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు. ఓకే. ఇగో ఇండ్ల కేసీఆర్ ఉంటాడు. హ్మ్. ఇండ్ల రేవంత్ రెడ్డి ఉంటాడు. బీజేపీలో కిషన్ రెడ్డి ఉంటాడు. హ్మ్. అర్థమైందా? సిపిఐ, సిపిఎంలో వీళ్ళుంటారు. హ్మ్. ఎవరు? చౌదరీలు. హ్మ్. ఆ! హ్మ్. ఇండ్ల ఈళ్ళు వీళ్ళేమో అయ్యేది లేదు. కోదండరాం వీళ్ళేమో తోక పార్టీలు. హ్మ్. వీళ్ళందరి కుట్రలు ఏముంటాయంటే ఈ భూములు వీళ్ళు ఎవరు కోటీశ్వరులు పథకాల మీదనే బతకాలే. హ్మ్. 4,000 పెన్షన్ల మీదనే బతకాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మూసీ పక్కన ఇల్లు కట్టిండ్రు కదా! హ్మ్. ఇల్లు కూలగొట్టిండ్రు కదా! హ్మ్. వీనికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. హ్మ్. మున్సిపల్ సర్టిఫికేట్ ఉంది. అవును. అన్నున్నాయి కదా! అవును. తిరుపతి రెడ్డికి కూడా అన్నున్నాయి కదా! హ్మ్. తిరుపతి రెడ్డికి కూడా హ్మ్. అన్నున్నాయి కదా! హ్మ్. మరి వీడిని కూలగొట్టినావు వీనిదెందుకు కూలగొట్టలేదు? హ్మ్. ఇయాల ఈ సిపాయి నా ఇల్లు కొట్టుకోవద్దని కోర్టుకు పోయిండు అక్రమంగా. మరి వీళ్ళ తరపున ఈ సిపాయి ఎందుకు కొట్లాడతలేడు? హ్మ్. రేవంత్ రెడ్డి అన్న. వీళ్ళ ఎందుకు
వీళ్ళ ఎందుకు గులగొట్టింది? వీళ్ళకి ఏమి ఇస్తా అంటుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి? నువ్వే చెప్పు బ్రదర్. డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. డబల్ బెడ్రూమ్ అంటే ఏంది? వీని ఇల్లు ఎంత ఉన్నది? 150 గజాల, 200 గజాల, గజం 50,000, 60,000 అంటే వీడు కోటీశ్వరుడు. వీడు ఎక్కడి బతకాలి మళ్ళీ? వీడు వచ్చి ఆ, నువ్వు డబల్ బెడ్రూమ్ లో ఉండాలి, నీకు తెల్ల రేషన్ కార్డు ఇస్తా, ఆ, కార్డు మీద 20 కిలోల బియ్యం ఇస్తా, కిలో గోధుమలు ఇస్తా, 2 నూనె పామాయిల్ నూనె ప్యాకెట్ ఇస్తా. ఉమ్, ఉమ్, అర్థమైందా? నువ్వు వీటిపైన బతకాలి. అట్లా ఎంతమంది తయారు చేస్తుండ్రు? ఉమ్, మళ్ళా డబల్ బెడ్రూమ్ మళ్ళా 50,000 మందిని వీళ్ళు తయారు చేసిండ్రు. ఉమ్, ఉమ్, 50,000 మందిని సొంత ఊళ్ళు కూలగొట్టుకున్న వాళ్ళని కూలగొట్టేసి ఇల్లు లేకుండా చేసి డబల్ బెడ్రూమ్లలో గుడిసెలలో ఆడిడ పెట్టి మళ్ళీ పేదరికానికి వీళ్ళను ఉన్నట్టే. 50,000 మందిని తీసుకొని వచ్చారు. తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి ఇది. సాధ్యమైనంత మందిని ఈ వీడియోని మీరు షేర్ చేయండి, మీరు ఆలోచించండి వాళ్ళ అబద్ధం చెప్తే. ఉమ్, వాహిని టీవీ ఈ ఛానల్ ఓకేనా? మీకు పేదరికంలో వీడు మళ్ళీ పెన్షన్లు రాదు. ఎంత 40,000 మంది వచ్చారు. ఈ అన్ని ఊర్లలో కలిపి ఇక్కడ ఒక 2-3 వేల మంది వస్తారు. ఉమ్, ఇక్కడ ఒక 20-30 వేల మంది వచ్చారు. ఉమ్, అదేందా? ఉమ్, వరంగల్ ఆ, ఇక్కడ ఒక 10-15 వేల మంది వచ్చారు. ఉమ్, టోటల్ గా తెలంగాణ వచ్చిన కాంచెలు 1,00,000 మందిని బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చాను. ఉమ్, బిలో పావర్టీ లైన్ కు బిఎల్ ఉమ్, బిలో పావర్టీ లైన్ లకు తీసుకొచ్చాను. ఉమ్, బీపీఎల్ లకు. బీపీఎల్. వీళ్ళు దేనికోసం మళ్ళా ఉమ్, పథకాల మీద బతకాలే, ఉమ్, సొంత కాళ్ళ మీద నిలబడద్దు, ఈ జాగాలో వాళ్ళు ఓనర్లు కావద్దు, మేము ఇండస్ట్రీలు పెట్టాము, ఏం పెట్టాము, ఉమ్, ఇండస్ట్రియల్ స్టోర్ ఎవరు రాడు, ఉమ్, కానీ అలా భూములు గుంజుకుంటారు. ఇంకా చాలా భూములు గుంజుకుండు. ఉమ్, కొంగన్ కళ్ళంలో గుంజుకున్నాడు కేటీఆర్. కొంగన్ కళ్ళన్ ఉమ్, అర్థమైందా? యాపిలోనికి ఒకటి ఉమ్, కంపెనీ అలా చాలా జాగాలు ఎక్కువ, ఉమ్, లక్షల ఎకరాలు. ఉమ్, నేను 1,00,000 అనుకుంటా, కానీ 1,00,000 కాదు, ఒక 2-3 వేల, 2-3 లక్షల మందిని రోజు బిలో పావర్టీ లైన్ లో తీసుకొచ్చాను. ఉమ్, ఈ రోజు భూములు గుంజుకునేది, జాగాలు గుంజుకునేది రాజకీయంగా వీళ్ళు బతికుండాలంటే, ఉమ్, వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ దగ్గర ఉన్న భూములు, వీళ్ళ దగ్గర ఆస్తి ఏంది, ఉమ్, పైసలు గీసాలు కాదు, వీళ్ళు రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళు భూమి గుంజుకోవాలి. ఉమ్, మునుపటికెళ్ళి నడుస్తుంది ఇదే. ఉమ్, ఇప్పుడు ఇలా అన్నిట్లలో ఉన్న కామన్ పాయింట్ చెప్తా. 5 పార్టీలు రాసింది కదా. అవును. ఎంఐఎం ప్లేస్ లో మనం నిజాంను పెడదాం. ఆ, ఎంఐఎం ప్లేస్ లో మనం నిజాంను పెడదాం. కాంగ్రెస్ ప్లేస్ లో రేవంత్ని పెడదాం. ఉమ్, నిజాం పక్కన రైట్ హ్యాండ్, ఆ, అర్థమైందా? ఆ, లెఫ్ట్ హ్యాండ్ కేసీఆర్, ఆ, అర్థమైందా? వీళ్ళకి తోక పార్టీలు లెక్క, ఒకటి సిపిఐ సిపిఎం ఉంటుంది, ఇంకొకటి సిపిఎం ఉంటారు. ఆ, ఆ, ఇది రజాకర్ పాలన. ఆ, రజాకర్ అంటే నిజాం ఏమో చెడ్డ పనులు చేసింది కాదు, అవును. నిజాం మంచి పనులు చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు, హాస్పిటల్ కట్టించిండు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా చేసిండు. మరి రజాకర్ పాలన అని ఎందుకంటారంటే, ఈ క్యాండిడేట్ ఏం చేసేది తెలుసా? ఈ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేసేదంటే, ఈ లచ్చకెళ్ళ ఇక్కడ ఉంది కదా, లక్కచెర్ల, పోలేపల్లి, వీళ్ళు ఎవరైతే లీడర్, ఈ 16 మంది మీద ఈయన ఎప్పుడు రజాకర్ చెప్తా ఉండేది, మీ తిరుగుబాటు కోసం మీరు తయారు చేస్తుండ్రు, ఎందుకంటే ఈ భూములు ఇలా కావాలి. ఇది మొదటికెళ్ళి 100 సంవత్సరాలకే నడుస్తుంది కుట్ర, ఈరోజు మోడర్నైజేషన్ గా నడుస్తుంది ఇది. ఈయన ఏం చేసిందంటే, వీళ్ళు తెల్లాలేస్తే ఇగో ఈ ఊరు పోలేపల్లి, హకీంపేట, ఈ భూములు నాకు కావాలి. అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరం ఇక భూములు ఉన్నాయి, 3 పంటలు పండుతున్నాయి, నా సొంత ఊర్లు, వాళ్ళు ఓటర్లు ఎన్ని రోజులు అయితే నేను తాగిపి చోటేసుకుని, ఇప్పుడు అంతా కోటీశ్వరు, భూములు గుంజుకో. వీళ్ళు ఈయనకు చెప్పి అప్పుడు ఈయన గుంజుకునేది అన్నట్టు భూములు. రజాకర్లు వీళ్ళ పైన దాడులు చేసేది, వీళ్ళు కొట్టేది ఈయన ఐడియా కాదు, ఈ ఐడియా ఇచ్చింది రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఇప్పుడు డైరెక్ట్ పవర్ వీళ్ళ చేతికి వచ్చింది, వీళ్ళే గుంజుకుంటారు. నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడుగు, ఓకేనా? నీవు ఇది ఇవాళ ఓపెన్ గా ఇవాళ భూములు గుంజుకునేది, జాగాలు బ్రదర్, నీ దగ్గర ఉన్న 2 లక్షల పోస్టులకు 2 lakhs పోస్ట్ గవర్నమెంట్ పోస్టులకు, అర్థమైందా? నువ్వు బరాబర్ పరీక్ష పెట్టలేను అనివి, పెద్ద ఇండస్ట్రీలు పట్టుకొచ్చి నువ్వు ఫ్యాక్టరీ పెడతావా? పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చి నువ్వు ఫ్యాక్టరీ పెడతావా? ఇవాళ జరిగే కుట్ర ఇది. ఇవాళ బీసీ నాయకత్వం గురించి తిరుమల మల్లయ్య మాట్లాడతారు, బీసీల జాగాలు గుంజుకుంటే మాట్లాడు, అర్థమైందా? అది కోదండరాము బంగారు తెలంగాణ అని చెప్పిండు, స్వయం పాలన అని చెప్పిండు, ఇన్ని చెప్పిండు. ఇక్కడ ఏ ఒక పాయింట్ మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు.
వీటన్నిటికి మళ్ళీ వీళ్ళందరికీ బాస్ ఎవడంటే వీళ్ళందరూ ఒక దొంగ పేరు చేయరు. వాడే మేఘా కృష్ణారెడ్డి. మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఏం అరెస్ట్ చేసినా వీరు అరెస్ట్ కావాల్సి వస్తుంది, కానీ వీడిని ముట్టుకోరు. ఇదంతా వీళ్ళందరూ కలిసే ఇప్పుడు ఇదంతా నడిపిస్తుందబ్బా ఈ ఆల్ పార్టీ స్కామ్స్. సో అది కాళేశ్వరం ఏమో నీళ్ళ కోసం రైతుల కోసం అని చెప్పేసి అన్నారు, ఇదేమో ఫార్మసిటీ అని చెప్పేసి అన్నారు, అది టెక్స్టైల్ ఇండస్ట్రీ. మళ్ళీ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? మళ్ళీ ఇవన్నీ ఇట్లా డెవలప్ చేస్తున్నా అని చెప్పేసి రాజకీయ నాయకులు అంటారు కదా. ఇక నేను చెప్తా బ్రదర్, ఇప్పుడు బ్రదర్ ఈ వీటిలల్లా నీకు ఈ కాళేశ్వరం 5 ఎకరాల భూమి పోయింది కదా. అవును. ఇప్పుడు ఈ ఎకరాల నీళ్లు పారిస్తున్నారు కదా, ఇక్కడ చెట్లు మొత్తం ఖతం అయిపోయిందా? అవును. అడవిలు ఖతం అయిపోయినాయా? చిన్న చిన్న అడవిలు. ఈ రోజు ఇక్కడ సరి అయిన ఆక్సిజన్ లేకుండా అయిందా? ఆక్సిజన్ లేకుండా అయిందా? ఇక్కడ కూడా మొత్తం అదే అయిపోయిందా? 1400 ఎకరాలు 14,000 ఎకరాలు. అవును, అదే అయిందా? ఫార్మా కంపెనీ ఇక్కడ కూడా రేపు ఇదే కాబోతుందా? అన్ని కంపెనీ ఇవన్నీ తెలంగాణకు అన్నం పెట్టేది. ఇవన్నీ భూములు గుంజుకొని నువ్వు ఇది చేసిన తర్వాత ఇవాళ నీకు గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మంచి నీరెక్కడ వస్తుంది. వీళ్ళే ఇప్పుడు మరొక మూసి తయారు చేస్తున్నారు. మూసి ప్రక్షాళన ఎందుకు? ఇన్ని ఇండ్లు గులగొట్టింది ఎందుకు? దాన్ని నీట్ గా చేస్తా, సౌత్ కొరియా లెక్క చేస్తా అని ఎవడో కండక్టర్ గాడో ఎవడో ఉన్నాడు ఇక్కడ, బోకర్ గాడు, ఇది పోస్ట్ మ్యాన్, భువనగిరిలో పోస్ట్ మ్యాన్, భువనగిరి ఎంపీ పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తాను, వాడు చెప్తాడు. ఇవాళ నీ మూసీలో ఉన్న కష్టాలు, నేను అదే కిసాన్ సెల్ కమిషన్కి ఇచ్చినామన్న. ఇప్పుడు మూసీలో వచ్చే వ్యర్థాలు రేపు ఇక్కడ పెట్టే ఈ 3 ఊర్లలో పెట్టే ఫార్మా కంపెనీలో మళ్ళీ ఆ వ్యర్థాలు మొత్తం వచ్చి ఇదంతా కలుషితం అయిపోతుంది. మళ్ళీ ఈ ఊర్ల ప్రక్షాళన కోసం మళ్ళీ ఒక 2 లక్షల కోట్లు పెడతావా? అది పెట్టకుండా ఉంటే అయిపోతా కదా. నువ్వు పెడతావేమో ఉన్నకాడ నువ్వు డెవలప్ చేయి. ఇలా మూసి పెట్టాలంటే నువ్వు ఫార్మా కంపెనీలు ఎత్తేయాల్సి వస్తుంది. ఫార్మా కంపెనీలు బంద్ చేయకుండా మూసి ప్రక్షాళన అనేది అసాధ్యం. చేస్తారంట, అందుకనే పైసలు కావాలి. ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే పైసలు కావాలి. ఏదో ఢిల్లీ ఏం చేసింది, ఢిల్లీ ఫ్రాంచైజ్ ఇచ్చి పడేసింది. ఢిల్లీ నువ్వు దొంగవైనా సరవలే, నేను ఎవరికైతే తెలంగాణలో ఎవరికున్నా ఈ రెడ్ హ్యాండ్ దొరికినోని, ఉత్త దొంగ కాదు, రెడ్ హ్యాండ్ దొరికిన దొంగకు మేము పిల్లనియము. అర్థమైందా? అసోంటోనికి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎవడైనా పర్వాలేదు పైసలు ఇస్తే చాలని ఒక దొంగను తీసుకొని వచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి కూర్చోబెట్టింది. అప్పుడు దొంగతనం జరగకుంటే ఏమైతే? బ్రదర్ ఒక్కొక్కలో ఫోన్లు చేసి ఒక్కొక్క డేటా తీసుకున్న తర్వాత నేను కాళేశ్వరం యుద్ధంలో పాల్గొన్నా, ప్రతి దాంట్లో నా పాత్ర ఉన్నది కాబట్టి నేను అన్ని ఒక దగ్గరికి వేసిన తర్వాత ఈ రోజు ప్రతిసారి పథకాలు చెప్పుకుంటా పోతున్న తర్వాత ఈ రోజు ఈ నాయకులకు కావాల్సింది ఏంటంటే పథకాల మీద బతికేటోళ్ళు, వీళ్ళ భూములు. ఇక ఈ ఓనర్స్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఈ జాగా ఓనర్స్, ఈ ఓనర్స్ తీయాలని నాకు ఒక వీడియో వచ్చింది. ఈ ఓనర్స్ ఈ 3 గ్రామాలు లగిచెర్ల, పోలేపల్లి, ఆ గ్రామస్తులు, ఆ ల్యాండ్ ఓనర్స్ ఎక్కడుండో చూపెడుతున్నారు. జైల్లోకి వెళ్ళొస్తున్నారు రైతులు. వాళ్ళ జైలు అంటే తెలియదు, క్రిమినల్స్ కాదు, దొంగలు కాదు, దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు. నీవు ఖమ్మంలోనేమో రైతులను బేడీలేస్తే ఎట్లా అన్నావు, నువ్వు బాజాప్తా దాదాపు 16 మందిని జైల్లో పెట్టినావు. వాళ్ళ జాగా ఓనర్స్ వాళ్ళు. అధికారులు తప్పు కదా, తప్పు కదా బ్రదర్, అదే చెప్తున్నా. ఇప్పుడు దాని మీద నువ్వు క్షుణ్ణంగా పరిశీలిస్తే వాళ్ళ పైన దాడి చేసేటట్టుగా వీళ్ళు చేసింది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసిందే వీళ్ళు. నేను అదే ఫస్ట్ నేను అడిగింది క్వశ్చన్, ఒక బీఆర్ఎస్ నాయకుడు పిలిస్తే కలెక్టర్ ఎట్లా పోతాడబ్బా? మరి ఆయన దొరుకుతలేడంట, దొరుకుతలేడంట, ఆయన పరారులు ఉన్నారంట. పరారులనే పెడతారు. అర్థమైందా? ఎట్లా ఒక బీఆర్ఎస్ నాయకుడు పిలిస్తే ఎట్లా పోతాడు? ఇప్పుడు బ్రదర్ కలెక్టర్ ను పరామర్శించడానికి ఎవరు పోయినరు? తిరుపతి రెడ్డి పోయాడు. ఒక టీం వేసుకొని కలెక్టర్ ఆఫీస్ పోయి పరామర్శించడానికి పోయాడు. అంటే కలెక్టర్ కు తిరుపతి రెడ్డికి అభినాభావ సంబంధం ఉన్నట్టే కదా. అదే తిరుపతి రెడ్డికి తెలియకుండానే బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిందా? తిరుపతి రెడ్డికి తెలియకుండా నేను బీఆర్ఎస్ నాయకుడు పిలుస్తూనే పోయినానంటే పోతాడా? బూతులు తిట్టి నువ్వు ఎట్లా పోయినావు, నువ్వు అక్కడికి అని అడుగుతారు. అవును, ఇది అంతా ప్రీ ప్లాన్ వీళ్ళ ట్రాప్ వేసిండ్రు అప్ప, రైతుల్ని చేసిండ్రు. ఆ ట్రాప్ లో వాళ్ళు పడ్డరు, దెబ్బలు తిన్నారు,
జైల్లోకి పోయారు. ఉమ్, ఇదంతా ఇందులో కలెక్టర్ది కీలక పాత్ర ఈ కుట్రల. ఉమ్, సురేష్ అనేటోడు కలెక్టర్ ఎంత దిగజారిందంటే ఇవాళ సురేష్ ఎంత రోల్ ఉందో ఉమ్, కలెక్టర్ అంతనే రోల్ ఉంది. ఇమీడియట్ గా ఐజీ రియాక్ట్ అయ్యిండు. అవును. ఐజీ రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమున్నది? ఉమ్, ఆడ ఎస్పీ రియాక్ట్ కావాలి, ఏసీపీ రియాక్ట్ కావాలి. అవును. నువ్వెందుకు రంగంలో దిగాలి? ప్రెస్ మీట్ నువ్వెందుకు పెట్టాలి? ఉమ్. మళ్ళీ ముందే చెప్తాడు. సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? మళ్ళీ ముందే ఏదో కుట్ర కోణం ఉందని చెప్తాడు మళ్ళీ. పెట్ట నువ్వేమైనా అరెస్ట్ చేస్తావా? ఉమ్, బ్రదర్, ఉమ్, కేటీఆర్ అరెస్ట్ అయితే కాళేశ్వరం బెయిల్ దొరకది, అవును. ధరణిలో బెయిల్ దొరకది, ఉమ్, ఫోన్ ట్యాపింగ్ లో బెయిల్ దొరకది, ఈ రేస్ లో బెయిల్ దొరకదు. దొరికితే కానీ 2-3 నెలలు పడుతుంది. ఆ, ఈయన అయితే ఈజీగా లోపల పోయి వస్తారు. ఆ, ఈయనను ఫ్రీడమ్ ఫైటర్ ను చేయాలి. ఆ, ఏమంటే ఈ నిజాం పక్కన ఉన్నోడిని హీరోని చేయాలి. ఇక వేరే రావద్దు. ఇక ఆ, ఈ నెల్లున్నోడు కూడా రావద్దు. మీ దగ్గర పైసలు ముట్టద్దు. ఉమ్, వీడి జీవితాంతం అట్నే అడక తింటా ఉండాలి, పథకాల మీద బతకాలి. ఉమ్, ఇది రాజ్యం కుట్ర. అర్థమైందా? అందుకనే శ్రీనివాస్ రెడ్డి అటువంటి ఆఫీసర్లను పెట్టుకోరు వీళ్ళు. ఉమ్, ఉమ్, వీళ్ళు చెప్పే ఎస్ బాస్ ఆఫీసర్లు కావాలి. ఎస్ బాస్, ఉమ్, ఎస్ బాస్. ఇలా నీతి నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు లేరు, రూల్ ప్రకారం పనిచేసే కలెక్టర్లు లేరు. ఉమ్, ఒక కలెక్టర్కు ఒక అటెండర్కు తేడా లేకుంటుంది తెలంగాణ ఏర్పడ్డ నాటింది. ఒక ఐపీఎస్కు ఒక హోంగార్డ్కు తేడా లేకుంటుంది. ఇలా హోంగార్డ్ బెటర్గా డ్యూటీ చేస్తుంటారు, ఉమ్, ఉమ్, ఐపీఎస్ చాలా వరస్ట్గా చేస్తుంటారు, ఉమ్. వరస్ట్ డ్యూటీ. సో హోమ్ గార్డ్ అంటే గుర్తొచ్చింది, మొన్న హోమ్ గార్డ్ వాళ్ళ భార్యలు కావచ్చు, లేకుంటే స్పెషల్ పోలీస్ సంబంధించిన వాళ్ళ భార్యలు ధర్నా ఇచ్చినప్పుడు మీరు చేయొద్దు అది ఇది అని చెప్పి చెప్పారు. ఇక కలెక్టర్ సంబంధించి ఆఫీసర్లు వాళ్ళందరూ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్. మరి వాళ్ళు ఎత్తున వాళ్ళకి సపోర్టింగ్ గా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడారు, ఈ పోలీస్ అధికారులకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేరు. చెప్తున్నా కదా, ఇలా యూనియన్ ఎట్లయినా అంటే ఎవరి కోసం వాళ్ళు మాట్లాడరు. ఉమ్, ఇలా ఆర్టీసీ యూనియన్లు లేవు, అవు, ఆర్టీసీ యజమాని కూడా మాట్లాడే లేవు. ఉమ్, చిన్న తప్పు చేసినా టర్మినేట్. ఉమ్, ఎందుకంటే ఎప్పుడు మూసేయాలా అనే బ్రదరు ఆ కుర్చీ మీద కూర్చున్న ఇవాళ ఈ కుర్చీ వీళ్ళు ఉన్నారు. ఇవాళ ఆంధ్ర పాలిటిక్స్ ఏమున్నావా తిట్టుకున్నా చంపుకున్నా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తుండు. అవును. ఇక్కడ పొలిటికల్ మన రూలింగ్ ఉన్నాడు, రూలింగ్ లెక్కనే పోషిస్తుండు. ఉమ్, ఇక్కడ అందరు రూలింగ్ గవర్నమెంటే. మన తెలంగాణలో తెలంగాణ ఎప్పుడు అందరు రూలింగ్ గవర్నమెంటే. ఆ, నిజాం కాలంకి వెళ్ళి ఇవాళ దాకా ఉమ్, ఒక మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లేదు, కానీ ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత నీ తెలంగాణ ఉన్నప్పుడు కూడా బ్రదరు ఉమ్, తెలంగాణలో అన్ని పార్టీల వాళ్ళు ఈ బీఆర్ఎస్ లేపిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ అందరు మాట్లాడుకుంటారు. ఇక్కడి వరకు. అక్కడ ఆంధ్రాలో కల్చర్ లేదు. చూసుకుందామంటే చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కెళ్ళి కోవర్ట్ ఆపరేషన్ లేదు. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ వాళ్ళే, గెలిపించింది, ఓడిపోయేటట్టు చేసింది. ఏది ఆయన గెలిచేటట్టు చేసింది గురునాథ్ రెడ్డిని ఒడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళే. పోలీస్ జీబ్లలో పైసలు పంపి, అంబులెన్స్ పైసలు పంపి రేవంత్ రెడ్డిని గెలిపించింది అక్కడ. గురునాథ్ ఆయన గెలవాలని ఆయనకున్న బంధువులు కాంగ్రెస్. ఫస్ట్ కేలు కూడా నిజాం నాటి నుండి ఇయాటి వరకు ఇక్కడ ఈ వర్గం అంతా కూడా ఎప్పుడు రూలింగే. ఈ వర్గం అంతా అందుకనే తెలంగాణలో 2 పార్టీలు ఉంటాయి, ఓన్లీ 2 పార్టీస్, 2 పార్టీలు. ఏ పార్టీ చెప్పు, చెప్పబ్బా, ఏ పార్టీ చెప్పు? 2 పార్టీసే ఉంటాయి. ప్రజలు ప్రతిపక్షమా? ప్రజలు దోపిడీ చేసే వర్గం, దోపిడీ గురయ్యే వర్గం. దోపిడీ చేసే వర్గంలో ఈ పార్టీలో అందరూ ఉంటారు, దోపిడీ గురయ్యే వర్గం కూడా ఈ పార్టీలనే ఉంటారు. మరి మనం తెలంగాణ పోరాటాల గడ్డ లేదు, ఇక వద్దులే. మరి ఇట్లా వీళ్ళందరూ సర్వం దొంగలను మరి ప్రజల పరిస్థితి ఏది? నీళ్ళు నియామకాల చెప్తున్నా కదా నీకు. తెలంగాణ తిరుగుబాటు స్వభావం పోరాట నీకు ఫస్ట్ ఫైట్ 29 జీవోనే పెద్ద ఫైట్. అవును. ప్రవళిక ఆత్మహత్య 2 nights 3 nights గవర్నమెంట్ మార్చింది. అవును. నీకు 29 ఉద్యమం పెద్దది. 29 ఉద్యమం అప్పుడే నేను చెప్పిన 29 ఉద్యమం ఇక్కడికి వాకింది. 29 ఉద్యమము ఈ ఊర్లోకి వచ్చింది, ఇక్కడికి ఆగలేదు. తెలంగాణ మొత్తం పోతుంది, తెలంగాణ మొత్తం పోతుంది. పబ్లిక్ ఇప్పుడు మేము ఎవరు నమ్మాలి? నెక్స్ట్ ఏం చేస్తారు అనుకున్నా పబ్లిక్? నెక్స్ట్ ఓట్ ఎవరికి? బీఆర్ఎస్ కి ఇస్తామని అంటారు. ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు కదా. బీఆర్ఎస్ కి ఇస్తామంటారు. బీఆర్ఎస్ కి సేమ్ ఇవే జరుగుతాయి మళ్ళీ. మరి ఎట్లా మళ్ళీ సార్? నేను పబ్లిక్ అనుకోండి, నేను మీకు అడుగుతున్నా, అందరు దొంగలప్పుడు నేను ఓల కోటేయాలి, ఓలను గెలిపించుకోవాలి, మా బతుకులు మారాలంటే ఎట్లా అని చెప్పి ప్రజలు అడిగితే మీరేం చెప్తారు? బ్రదరు, ప్రజలకు సాహసం లేదు,
అర్థమైందా? ప్రజలకు మా అటువంటి వాళ్ళు నిలబడ్డప్పుడు ఉమ్, అచ్చా ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక్క ఎమ్మెల్యే చాలు. ఆ, నీతి నిజాయితీ గల ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఉమ్, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. అందుకని తీర్మానం మళ్ళీ ఒక జెండా ఇచ్చి ఊరు తిప్పుతాడు బీసీ నాయకత్వం. ఉమ్, అర్థమైందా? ఒక బుడ్డగోసే మిగిలింది. ఆ, బట్టలన్నీ ఉసిపోయినాయి. కానీ ఆ బుడ్డగోసి పట్టుకునే దేశం అంతా తిరుగుతుంది బీసీ నాయకత్వం అని. ఉమ్, అట్లా తిప్పుతారన్నట్టు. ఉమ్, ఒక్క నాయకుడు ఈ రాష్ట్రంలో కరెక్ట్‌గా ఉన్నా ఇది కంట్రోల్ అయితది. ఉమ్, అదే బ్రదర్. ఇయాల ఇది కంట్రోల్ కాకనికి కారణం ఏందంటే ఈళ్ళందరూ ఉన్నారు. ఇండ్ల పబ్లిక్కు సరే ధైర్యం చేసి ఒకళ్ళు ఎన్నికకి నిలబడితే ఉమ్, ఇదివరకు కుమ్మరి నరసయ్య నిలబడేది. ఉమ్, న్యూ డెమోక్రసీకెళ్ళి. ఉమ్, ఓటేసేది గెలిపించేది. తర్వాత కాలక్రమేణా అసొంటోని కోల్పోయినాం. ఈరోజు పబ్లిక్ చైతన్యవంతులై అరే వాడు ఓటిచ్చి నీకు ఓటేపించుకున్నాక వాడిని పనెందుకు చేస్తాడబ్బా? ఉమ్, ఇయాల ఈ 3 గ్రామాలలో ఉన్నారు. మేము ఓటేసి రేవంత్ రెడ్డిని సీఎంని చేసినాం అంటారు. అవును. వీళ్ళు పైసలు తీసుకోకుండా ఓటేసిండ్రా? ఉమ్, అర్థమైందా? ఉమ్, అచ్చా కామన్ మ్యాన్ ఎవరు ఇంత పోటీ చేయలేదా? ఉమ్, వాళ్ళకి ఓటేసే ధైర్యం వీళ్ళకి ఎందుకు రాలే? ఉమ్, కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి ఎందుకేయాలే? ఉమ్, అలా క్యారెక్టర్ ఉన్నోడు ఎవడో ఒకడు నిలబడతారు కదా! ఇండిపెండెంట్ ఆడవ క్యాండిడేట్. ఎవడో ఒకడు కింద ఆ, వాళ్ళకి ఓటేయాలనే ఆలోచన మీకెందుకు రాలే? ఉమ్, ఆ ఆలోచన రానంత వరకు మీ పార్టీల పరంగా మీరు ఆలోచించుకుంటూ పోయి ఓటేస్తే ఇట్టనే ఉంటది. ఉమ్, ఇయాల కాదు రేపటి వరకు ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటది. బ్రదర్ రిప్రజెంటేషన్ ఎవ్వడు కూడా ఏ పార్టీ ఎవ్వడు ఇయ్యలేడు. కోదండరామ్ ఇయ్యలేడు. కోదండరామ్ అయ్య కూడా ఇయ్యలేడు. ఛాలెంజ్ చేస్తున్నా ఇది. ఉమ్, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఉమ్, ఇది ఒక్కొక్క దగ్గర నేను రిసర్చ్ చేసి మొత్తం చూసిన తర్వాత ఒరిజినల్ కుట్ర కోణం ఏం జరుగుతుందనేది ఉమ్, నేను వాస్తవం తీసుకొచ్చిన. ఇవాళ బండి సంజయ్ సిపాయి రాడు, ఈడు రాడు. 144 సెక్షన్ గురించి కూడా ఇయాళ్ళకి ఈ సిపాయిలు ఎవ్వడు మాట్లాడలేదు. మాట్లాడారు. ఉమ్, నేను నీకు ఇంటర్వ్యూలో చెప్పిన ఫార్మా ముంచుకొస్తదని చెప్పిన. అవును. నువ్వు చూడు ఉమ్, ఫార్మా ముంచుకొస్తది. అది ఉద్యమం హైదరాబాద్ దాకేటట్టుగా ఉన్నది 29వ జీవో తర్వాత. కాబట్టి 144 సెక్షన్ పెట్టిండ్రు పెట్టారు. అన్నారు. అవును. అర్థమైందా? ఇవాళ కరెక్ట్ అయింది. ఇది నేను ఎందుకు చెప్పిన అంటే నాకు ఇంటర్నల్ గా జరుగుతున్న ప్లానింగ్ తోని చెప్పిన. ఉమ్, వాళ్ళ ప్లానింగ్ నెక్స్ట్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలెక్టర్ ను కొట్టేటట్టుగా క్రియేట్ చేసింది ఈ పార్టీ వాళ్ళందరూ. ఉమ్, కలెక్టర్ పైన దాడి చేసింది ఈ పార్టీలో వాళ్ళందరూ. ఇవాళ ఎందుకు ఒప్పుకుంటారు అబ్బా? లేకుంటే ఉమ్, నరేందర్ రెడ్డి జైలుకు హీరో లెక్క పోతూ నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే అన్నట్టు ఉమ్, ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఫిక్స్ అంతే కదా. ఆ, అది ఫ్రేమ్ చేసింది ఇది. ఉమ్, ఇవాళ ఫ్రేమ్ చేసిందే అది. నేను మళ్ళీ నిలబడలేదు తెచ్చలేదు వేసుకోండి అది వాళ్ళ ఒప్పందం అక్కడ వరకే కదా. ఉమ్, ఉమ్, అదేందా ఇవాళ నరేందర్ రెడ్డి ఇలా నరేందర్ రెడ్డి పాత్ర ఉంది, ఉమ్, రేవంత్ రెడ్డి పాత్ర ఉంది, కిషన్ రెడ్డి పాత్ర ఉంది, కేటీఆర్ పాత్ర ఉంది. అందరి పాత్రలు వీళ్ళు ఉన్నాయబ్బా. కలెక్టర్ పైన దాడిలా ఉమ్, కలెక్టర్ పైన దాడిలో అందరి పాత్ర ఉంది. కలెక్టర్ కూడా కుట్రదారుడే అందులో. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ నాయకుడు ఒక పొలిటికల్ పిలిచి నువ్వు రమ్మంటే నువ్వు ఎట్లా పోతావు? అతను రైతు, ఆయనకి 7 ఎకరాలు ఉంది. ఎవరు ఆయన సురేష్ రైతు అన్నది. అన్నప్పుడు రైతు లెక్కనే ఉండు. మరి బీఆర్ఎస్ లెక్కన చూస్తున్నావు? ఆ, ఉమ్, బీఆర్ఎస్ ఎందుకు హీరోని చేస్తున్నావు నువ్వు? ఉమ్, రైతు లెక్కనే చూడాలి. బీఆర్ఎస్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఉమ్. అతను 64 సారి ఫోన్ చేసిండు కాబట్టి మేము అట్లా చూస్తున్నాం అని చెప్పేసి అంటూ. ఎవరు 64 సార్లు ఫోన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరు చేపించిండ్రు? ఉమ్, 64 సార్లు ఎవరికి ఫోన్ చేసిండు? ఉమ్, నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డికి చేసిండు. అసలు కేటీఆర్. కేటీఆర్ చేసిండు. అవును. అంటే ఇదంతా పెద్ద ఆ లెవెల్లో జరిగే ప్లాన్ అయితే. ఉమ్, అరే మీరు కాళేశ్వరం భూములు గుంజుకున్న వాళ్ళే కదా, మీరు అనుభవజ్ఞులు కదా. ఆ, కాళేశ్వరం లాఠీ చార్జ్ చేపియలేదా మీరు? ఉమ్, కేటీఆర్ ఉమ్, లాఠీ చార్జ్ చేపియాలి. ఎందుకంటే భూములు గుంజుకుంటే అప్పుడు అవును. నువ్వు నేరల బాధ్యత లాఠీ చార్జ్ చేపియలేదా? నువ్వు 3rd డిగ్రీ పెట్టియలే వాళ్ళకు? ఉమ్, ఉమ్, మరి మీకేంటి ఇది ఏం చేస్తే ఈ జాగాలు బయటకు వస్తారు? ఏం చేస్తే ల్యాండ్ ఆర్డర్ క్లియర్ అవుతుంది? ఏం చేస్తే మీ ప్లాన్ ఏంటంటే ఈ భూమి అందరు కలిసి రేవంత్ రెడ్డికి అప్పచెప్పాలి. ఉమ్, వీళ్ళందరూ కలిసి కేసీఆర్కి ఇక్కడ భూమి అప్పచెప్పారు. మనందరం కలిసి మన బాధ్యతగా ఉమ్, మన గురుతర బాధ్యత ఉమ్, మన తర్వాత అవకాశం వచ్చిన రేవంత్ రెడ్డికి ఆయన వాళ్ళ అల్లుని కోసం వాళ్ళ తమ్ముళ్ళ కోసం అడుగుతున్నాం. మనం అందరం మన బాధ్యతగా ఇది అప్పచెప్పాలని అందరూ కలిసి అప్పచెప్తున్నారు. ఉమ్, ప్రతి దాంట్లో ప్రతి ల్యాండ్ ఎక్వేషన్ బ్రదర్, ప్రతి ప్రాజెక్ట్లో అందరూ ఉంటారు. నేను మూసీ కూడా ఇంక్లూడింగ్ మూసీ ఏ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా ఎవరి వాటా వాళ్ళకు బరాబర్ పోతుంది. అది భూములు గుంజుకున్నారు, భూములు ఇచ్చుట్లా. ఇలా ఆల్టర్నేట్ గా హీరో ఎవరు కావాలి, ఆ హీరోని కూడా వీళ్ళే తయారు చేస్తారు, ప్రిపేర్ చేసేస్తారు ముందే చేస్తారు. వాళ్ళు ఎవరు అరెస్ట్ కావాలి వాడే అరెస్ట్ అవుతారు, వాడే జైలుకు పోతారు. ఇన్ని కేసులల్లో రేవంత్ మన కేటీఆర్ పేరు వస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తలే బ్రదర్? ఇవాళ నాకు నేను ఇంత సబ్జెక్ట్ మాట్లాడినా కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చిన ఏదో ఒక పార్టీ జాయిన్ కావాలి. ఎందుకంటే నేను
ఫైట్ చేసే డైరెక్ట్ రేవంత్ దమనకాండ మీద మనం కొట్లాడుతున్నాం. నేను ఏదో ఒక పార్టీ షెల్టర్ తీసుకోవాలి ఇలా. ఆ, అదేందా ఏదో ఒక పార్టీ షెల్టర్ తీసుకోవాలి. వీళ్ళందరూ దొంగలైనప్పుడు నేను ఎందుకు తీసుకుంటే షెల్టర్? పోనీ వాళ్ళ నుంచి ఏమైనా వచ్చింది ఎప్పుడైనా మీకు వస్తారా అని? అందరి వస్తే వాళ్ళ ట్రాప్ లో నేనెందుకు పడతా? ఆ, నేను అంత తుగులగాని కాదు బ్రదర్. ఉమ్, ఇవాళ బీజేపీలకు కాంగ్రెస్ ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉండేనో ఉమ్, వాళ్ళందరూ పంపింది కూడా రేవంత్ రెడ్డి బీజేపీలకు. ఉమ్, అదేందా బీజేపీలో చెప్పి నువ్వు పలానాని క్యాచ్ చేయండి అని. ఉమ్, ఇక్కడ ఈయన టార్చర్ చేస్తారు, వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఉమ్, మా దానిలోకి వస్తే ముఖ్యమంత్రి నువ్వే అని. ఉమ్, అట్లా ఈయన ఎర్రేస్తాడు, వాళ్ళు పడతారు. ఉమ్. ఒకటి తిరుగుతాడు వీళ్ళ. సో ఓకేనా, ఇది చెప్పారు దీని గురించి. ఓకే, ప్రజలకు కూడా ఆల్మోస్ట్ అవగాహన వచ్చింది అనుకుందాం. సో ఇంకోటి, ఇటు కేటీఆర్ కి సంబంధించి అరెస్ట్ అయితే ఈ రోజు రేపు అని చెప్పేసి అన్నారు. సో దీనికి ఆయన అరెస్ట్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే గవర్నర్ సంతకం కావాలి, అది ఇది అని చెప్పేసి గవర్నర్ పర్మిషన్ కావాలని చెప్పి గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ ఏమో 15 రోజులు, నెల 2 అట్లా డిలే అవుతా ఉంది, అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు ఉన్నాడు, బెడ్రూమ్ లోకే తీసుకోండి ఎంపీ ఉన్నప్పుడు. మళ్ళీ మన బండి సంజయ్ కూడా ఇక్కడికి వచ్చినాం. మరి వీళ్ళందరికీ డైరెక్ట్ అరెస్ట్ చేసే అధికారం ఉండదు, మన కేటీఆర్ కి ఎందుకు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక డౌట్. దానికి ఇవ్వండి. అడికోర్ ఉమ్, వీళ్ళందరూ ఒకటే బ్రదర్. ఆ, ఎలా అరెస్ట్ కావాలి, ఏ కేసులో అరెస్ట్ కావాలి బ్రదర్? ఆ, సివి ఆనంద్ ఉన్నాడు. ఉమ్, సివి ఆనంద్ కేటీఆర్ శత్రువా? ఉమ్, కేటీఆర్ ఉన్నప్పుడు ఆయన సిపిఎం కదా, అవును, సిపిఐ కదా. ఉమ్, మరి ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? ఇప్పుడు సత్యనారాయణ ఉన్నాడు. ఉమ్, సత్యనారాయణ అప్పుడు మంచిర్యాల ఎక్కడనో చేస్తుండే. ఆయన కూడా వీళ్ళకు శత్రువుగా ఏం పోలేడు. బీఆర్ఎస్ గుర్తుపెట్టుకో. ఉమ్, రేవంత్ రెడ్డి అనేతోని పోస్టు నీటి బుగ్గాడ అసొంటిది. ఉమ్, ఉమ్, ఏ నిమిషంలో మాజీ అవుతాడో తెలియదు. ఆ, ఎనీ టైం మాజీ అవుతాడు. అసొంటోనికి కలెక్టర్ వీళ్ళందరికి ఎందుకు సపోర్ట్ పోతారు? ఎందుకు రాయ్యా వీళ్ళందరూ ఒకటే, ఎందుకు నేను ఒకరికి పోవాలి? ఉమ్. సో కాంప్రమైజ్ అంతే. ఉమ్, అదే బ్రదర్. ఈరోజు కట్టర్గా ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్లు ఉన్నారు. ఆంధ్ర ఆఫీసర్ వైసీపీ పార్టీ వాళ్ళని అవుట్ రైట్ గా లోపడేస్తారు. ఉమ్, నెక్స్ట్ నువ్వు 5 ఏళ్ళకి సీఎం అయితే అప్పుడు చూసుకుందాం పోరాబాయ్ అని. అవును, ఇక్కడ అట్లా చేస్తలేరు. నీ అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఏమో ఎందుకని చెప్పేసి ఉమ్, వాళ్ళు ఎవరిని హీరోయిన్ చేయాలనో వాళ్ళని చేస్తారు. ఇంకోటి చేస్తారు బ్రదర్, ప్రతి సబ్జెక్ట్ లో నేను ఉమ్, రేపు మీకు ఒక సెన్సేషన్ ఇస్తున్నా. రేపు ఓకే, ఓకే, ఒక అన్నింటిలో పోతుంది. ఉమ్, ఇవాళ ఈయనను అరెస్ట్ చేసినట్టుగా, నరేంద్రను అరెస్ట్ చేసినట్టుగా నన్ను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుపోయి చెంచల్ కూడా పెట్టారు. ఉమ్, బల్మూర్ వెంకయ్యని అరెస్ట్ చేసి ఉమ్, రాహుల్ గాంధీ వచ్చే ముందు రోజు పెట్టింది. అవును, అదేంట ఉమ్, ఆయన నిజాం దగ్గర ఉన్న ఒక వర్గం. ఉమ్, ఇవాళ నరేందర్ రెడ్డిని తీసుకుపోయి పెట్టిండ్రు. నిజాం దగ్గర ఉన్న వర్గం. ఉమ్, పబ్లిక్ లో వీళ్ళను హీరోలను చేయాలి. ఉమ్, నన్ను ఎందుకు చేయాలి అట్లా? ఉమ్, ఎందుకు చేయదంటే నేను హీరో కావద్దు. ఒరిజినల్ గా వాళ్ళకి తెలుసు ఉమ్, ఈ అంత సబ్జెక్ట్ పైన కొట్లాడేది మనం అని. ఉమ్, ఏ ఇష్యూలో అయినా ఒక కేసు ఫైల్ చేసినా కోర్టు చుట్టూ తిప్పుతారు, తిప్పుతారు, అవును, కానీ తీసుకుపోయి అందులో పెట్టరు. ఉమ్, హౌస్ అరెస్ట్ చేస్తారు. 10 రోజులు కాదు 15 రోజులు పెడతారు, అవును, కానీ తీసుకుపోయి జైల్లో పెట్టరు. ఆ, అదే సెంట్రల్ జైల్లో అక్కడ వాళ్ళు నన్ను పెట్టరు, ఉమ్, ఇబ్బంది పెడతారు, ఉమ్, అరెస్ట్ చేయకు తిప్పుతారు, కానీ చేయరన్నట్టు. ఇది ఆ. ఇది ఒక డిఫరెంట్ టైప్. ఆ, వాళ్ళని హీరోలు చేయాలనుకుంటే చేయాలి. వాళ్ళ హీరో ఎవరు కావాలి? ఉమ్, రేవంత్ రెడ్డి కావాలి. రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అరెస్ట్ గుర్తుపెట్టుకో. ఉమ్, నేను ఎలక్షన్ అయినాక తెల్లారి మొత్తం చెప్పిన, ఓటుకు నోటు స్కామ్ ఎట్లా జరిగిందో కూడా నేను మొత్తం చెప్పిన ఉమ్, క్షుణ్ణంగా. ఆ విధంగా ఈ రోజు ఇదందరూ కూడా ఎవరు అరెస్ట్ కావాలి, ఎవరు జైలుకు పోవాలి, ఎవరిని హీరోని చేయాలి, ఉమ్, వాళ్ళనే చేస్తారు బ్రదర్. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా పంపితే జైల్లో 15 రోజులు పెట్టి, అవును, కేసీఆర్ సీఎం కాగానే మొట్టమొదటి రాయి నేనే ఇస్తున్నా ఉమ్, కార్కి ఎదురుపోయి ఉమ్, ప్రెస్ క్లబ్ దగ్గర 2014. ఉమ్, ఉమ్, అదే అంట ప్రెస్ క్లబ్ ముందు, ఏది సోమవారం ప్రెస్ అకాడమీ, సోమది కాదు, ఆ. ప్రెస్ అకాడమీ నాంపల్లి. ఓకే, దాని ముందే ఆ, నా 4 పోలీస్ స్టేషన్ ఫోటో తీసిన కానీ నేను జైలుకు పంపలే. ఆ, అసలు చాలా సీఎం ఇంటి మీద పోయిన ఎన్నో సార్లు చేసిన, పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు చేసిన. ఆ, వాళ్ళకి ఏంటంటే హీరోని చేయొద్దు ఎట్టుపోయి. ఓకే, వాళ్ళ హీరో ఎవరిని కావాలనో వాళ్ళనే చేస్తారు. ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా బ్రదర్ ఇదంతా పొలిటికల్ డ్రామా. ఇది పొలిటికల్, దాన్ని ఏమంటారు అన్నిటికంటే ఆ ఒక పెద్ద కాన్స్పిరసీ ఉమ్, మా పద్యంలో ఉండాలని. ఇవాళ మళ్ళీ 3 ఊర్లు వీళ్ళ కుట్రల, వీళ్ళందరి కుట్రల, ఈ సిండికేట్ ఈ పొలిటికల్ సిండికేట్ కుట్రల మరొక్క 3 గ్రామాలు బలైన ఉమ్, 16 మంది జైలు ఉన్నారు. మరొక్క సక్సెస్ఫుల్ గా ఈ ఈ ఈ సిండికేట్ అందరు కలిసి సక్సెస్ఫుల్ గా ఓ 50,000 మందిని ఉమ్, నూతనంగా మూసి పేరట ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్, ఓ 50,000 మందిని బిలో పావర్టీ లైన్, ఇల్లు లేని వారిగా ఈ రోజు ఇంతమందిని చేయబోతుంది ఉమ్, ఈ సిండికేట్. ఉమ్.
సో ఇంకో క్వశ్చన్ కూడా ఉందన్న మీకు. కులగణన రాష్ట్రంలో కులగణన సంబంధించి సర్వే నడుస్తా ఉంది. Hmm. సో దానిపైన ఎన్యూమరేటర్లు ఇంటికి పోతే ఒక్కొక్క ఎన్యూమరేటర్ ని ప్రజలు కూడా తిరుగుతున్నారు, వీడియోలు తీస్తున్నారు, అనేది నడుస్తా ఉంది. ఒకవైపు ఒక పార్టీ ఏమంటది కులగణన 75 ప్రశ్నలు ఎందుకని ఒక పార్టీ అంటది, కులగణన అవసరం లేదు, కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే ఎటువైంది అవన్నీ చెప్పేసి ఒక పార్టీ అంటది. సో మీరు ఎట్లా కూడా వద్దు అంటే ఈ 75 ప్రశ్నలు కరెక్టేనా, మా పర్సనల్ డీటెయిల్స్ ఎందుకని ఇది అంటారు, అసలు కులగణన జరుగుతుందా లేదా, మీరేమంటారు? బ్రదరు, ఉమ్, తెలంగాణ ఏర్పడక ముందే ఆధార్ అనేది వచ్చింది. అవును. ఆధార్లని అన్ని డీటెయిల్స్ పెట్టాలి, నీ ఐటీ డీటెయిల్స్ కూడా పెట్టాలి. అవును. ఇలా ఐటీ వాడు ప్రతి దానికి ఆధార్ అని ప్రతి దానికి లింక్ చేసి, అవును. బ్రదర్ నీ కుల గణన లెక్క పెడతావు, ఎందుకు లెక్క పెడతావు, ఉమ్, ఇంతమందికి ఇస్తావా నువ్వు? ఉమ్, అరే ఇప్పుడు ఈ 3 గ్రామాలల్లా నాకు తెలిసి ఎక్కువ ఎస్టీ బీసీలు ఉన్నారు. అవును. వాళ్ళ భూములు మొత్తం నువ్వు గుంజుకున్నావు, వాళ్ళ పేదరిక వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు? ఉమ్, నువ్వు మమ్మల్ని పెరగనిస్తలేవు కదా, ఎస్సీ బీసీ నువ్వు రాజకీయ చైతన్యం రాణిస్తలేవు కదా. ఉమ్, మీరు అందరూ ఒక రింగ్ అయింది కదా, ప్రతి పార్టీకి మీరే నాయకులు ఉంటున్నారు కదా, ఉమ్, ప్రతి ఒక్క భూములు ఇవ్వాలి మీరు గుంజుకుంటారు కదా. మీరు ఎక్కువ ఉన్నారని తెలిస్తే మీరు ఏమైనా ప్రధానమంత్రి ఇస్తారా, ఉమ్, ముఖ్యమంత్రి ఇస్తారా? ఉమ్, మరి ఎందుకు చేస్తున్నారు మీరు సర్వే? ఉమ్. సర్పంచ్లు చేస్తారా? సర్వే ఎందుకు చేస్తున్నారు? ఉమ్, సర్పంచ్లు ఎట్లయినా ఎప్పటికెళ్ళి సర్పంచ్లు వాళ్ళే అవుతుంటారు, సర్పంచ్ల కోసం ఇది అవసరం లేదు. ఉమ్, నంబర్ 1. రెండో పాయింట్ చెప్తా. ఉమ్, ఇప్పుడు నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడగాలి. ఆ, ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఏ కులం గురించి ఎక్కువ జనాభా తెలుసుకుంటావు? నంబర్ 1 ఉమ్, బీసీ, 2 ఎస్సీ, ఆ, ఎస్టీ. ఓకేనా? ఓకే. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఉమ్, బీసీఏలో ఎంతమంది ఉంటారు, బీసీబీలో ఎంతమంది ఉంటారు, బీసీసీలో ఎంతమంది ఉంటారు, బీసీడీలో ఎంతమంది ఉంటారు, ఆ, ఎస్సీఏలో ఇదే కదా నీకు అవును, కావాలి, కులగణన అంటే అవును. కదా. బ్రదర్, నాకు ఈ క్వశ్చన్ చూస్తే ఎంత రగులుతుందంటే, ఉమ్, అంత అవులేగాడు, ఇక ఉమ్, నువ్వు పక్కన కొన్ని బూతులు పెట్టుకోవచ్చు, అంత అవులేగాడు, అంత దివానాగాడు ఎవడు ఉంటాడు? ఉమ్, నీకు సింపుల్ గా చెప్తా, నీకు రేవంత్ రెడ్డి నీకు కుల గణన కావాలిగా, రాహుల్ గాంధీ నీకు కుల గణన కావాలిగా, అవును. మీకు ఇంత కూడా కామన్ సెన్స్ లేదని నేను చెప్తా, ఉమ్, మినిమం చెప్తా. ఈ రోజు బ్రదరు, నేను స్కూల్కి పోతున్నా, కాలేజ్కి పోతున్నా, ఫస్ట్ నేను ఏం అప్లై చేసుకుంటా? ఉమ్, ట్రాన్స్ఫర్ టికెట్ అప్లై చేసుకుంటా. అవును. ఏడు అప్లై చేసుకుంటా? మండల ఆఫీస్ లో. తహసీల్దార్ ఆఫీస్, మండల ఆఫీస్ అప్లై చేస్తా. అవును. వాడు సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారా? ఆన్లైన్లో ఇస్తారా, పెన్తో రాసిస్తారా? ఉమ్, ఆన్లైన్. ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ డేటా ఎంటర్ చేసినప్పుడు ఉంటుంది కదా. అవును. అంటే ఒక ఎంఆర్ ఆఫీసర్ బీసీఏ ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, బీసీబీ ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, ఉమ్, బీసీసీ ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, బీసీడీ ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, ఉమ్, ఎస్సీఏ ఎన్ని సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, ఎస్సీబీ ఎస్సీడీ ఎన్ని ఇచ్చిండ్రు, ఉమ్, అట్లా ఏది ఈ సర్టిఫికేట్ ఎన్ని ఇచ్చిండ్రు, మొత్తం డేటాలు ఉంటాయి కదా. అవును. ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో కూడా ఉంటాయి కదా. అవును. వాళ్ళు తహసీల్దార్ అడిగితే వాడు ఇస్తారు కదా, అబ్బా దానికి ఇంటికి తిరిగినందుకు ఉమ్, డౌట్ ఉందా ఏమన్నా? ఉమ్, తహసీల్దార్ అడిగితే ఇయ్యరా? అవును. ముఖ్యమంత్రి ఒక లెటర్ పెట్టి రాష్ట్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసర్లు అందరికీ కలిపి కలెక్టర్లతో సీఎం కింద అంటే బ్రదర్, ఈ ఏలుముద్ర కంటే ఎక్కువ అయిపోయారు. ఉమ్, ఈ రేవంత్ రెడ్డి ఏలుముద్ర కంటే ఎక్కువ మినిమం నాలెడ్జ్ లేనివాడు అయిపోయాడు. ఉమ్, మన దురదృష్టం అది, మన దురదృష్టం. ఆ, అర్థమైందా? ఇంత బేకార్ గా రేవంత్ రెడ్డి గారు మీకు కులల గాలని కావాలి కదా, మన ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్తాం, ఉమ్, మీరు ఇంటింటికి సర్వే తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు రాహుల్ గాంధీ చెప్పు, రేపు పొద్దుగాల నువ్వు చీఫ్ సెక్రటరీకి చెప్పు, ఆమె చెప్పి వచ్చింది అమెరికాకి వెళ్ళి. ఉమ్, వచ్చింది. సరే, వస్తే ఆమె ఒక మాట చెప్పు, ఎందుకంటే ఆమె ప్లేస్ లో ఇంకొకని పెట్టకుండా, ఇన్ఛార్జ్ పెట్టకుండా పోయి వచ్చింది, ఇది రూల్స్ అగైనెస్ట్. ఉమ్, అందుకని నేను మూసిరెడ్డికి చెప్తున్నా, మూసిరెడ్డి రేపు పొద్దుగాల నీకు రేపు ఈవినింగ్ వరకు బ్యాంచ్ వద్దు నేను చెప్తున్నా, ఉమ్, నీకు మొత్తం కులాలు కానీ టేబుల్ మీద లేకుండా నా పేరు జడ్సన్ కాదు, ఇది కూడా చెప్తున్నా. ఆ, నేను అది కూడా సూత్రం కూడా చెప్తున్నా. రేపు పొద్దుగాల టెలికాన్ఫరెన్స్ మీటింగ్ 33 కలెక్టర్లతో పెట్టు, ఉమ్, పెట్టి వాళ్ళను నీ 10 o'clock వెళ్ళి 10:30 వరకు నువ్వు మీటింగ్ పెట్టు, ఉమ్, పెట్టి నాకు ఈ రోజు సాయంత్రం వరకు ఉమ్, బీసీ ఏబిసిడి ఉమ్, ఎన్నెంటి మంది ఉండరో వాళ్ళది, ఉమ్, ఎస్సీ ఏబిసిడి ఎంతెంత మంది ఉండరో వాళ్ళది, ఉమ్, సేమ్ ఎస్టీలు ఉమ్, ఎంతమంది ఉండరు, ఏ సెక్షన్ కోయా వాళ్ళు ఉమ్, వాళ్ళది, నీకు ఈబీసీ ఎకనామికల్ బ్యాడ్ ఎంత వాళ్ళు, ఈ డేటా మొత్తం నాకు సాయంత్రం వరకు రావాలి అని. ఉమ్, నీకు 10:30 వరకు మీటింగ్ అయిపోయింది కదా. అవును. కరెక్ట్ 11 o'clock కలెక్టర్ మీటింగ్ పెట్టాలి. ఎవరితోని? ఆర్డీఓలతో పెట్టాలి. ఆర్డీఓలతో కలెక్టర్ పెట్టాలి. ఇట్లా పొద్దున్న సీఎం గారు ఆదేశాలు ఇచ్చిండ్రు, మీరు సాయంత్రం వరకు ఈ రిజల్ట్ నాకు ఎస్సీ ఎస్టీ బీసీలది డేటా రావాలి అని ఆర్డీఓలో పెట్టాలి.
అవసరమైతే నువ్వు తహసీల్దార్లను కూడా పెట్టుకో ఆ. కాన్ఫరెన్స్ లో. ఆ. ఆర్డీఓలు ఇమీడియట్ గా ఉమ్. తహసీల్దార్లతో మాట్లాడతారు. ఇదంతా ఎప్పటి వరకు అయిపోతుంది? ఉమ్. 12 o'clock వరకు మీటింగ్లు అయిపోతాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మీటింగ్ లో ఈ మీటింగ్లు అయిపోతాయి. 12 గంటలకు కింద ఓఎస్ కు ఆఫీస్ సూపరింటెండెంట్ కి చెప్తే కంప్యూటర్లో కొట్టి ధనాధన్ ప్రింట్అవుట్ తీసి 1 గంట వల్ల కష్టాలకు వెళ్ళిపోతుంది. 3 గంటలకు రేవంత్ రెడ్డి చేతికి వస్తుంది. కులగణ అవసరం లేదు. అర్థమైందా? ఆ. అర్థం కులగణన అయిపోయింది కదా అబ్బా. అవును అవును. ఇంటికి అదే దేడుగాలు చెప్తున్నా కదా, దేడుగాలు మినిమం దేడుగాలు అంటారు పోతాడు. దేడుపోగాన్లు ఇంత కూడా దమాకుండదు ఏముండదు. ఇంత దీనికి ఇలా దొరకదా? అర్థమైందా? నా సర్టిఫికేట్ తహసీల్దార్ ఇచ్చింది, అవును. నీదైతే మరి ఇంటికి పోయాల్సిన అవసరం ఏముంది? నీకు ఇంటింటి సర్వే ఏం కావాలి? ఇంటింటి సర్వే అంటే ఆల్రెడీ కేసీఆర్ చేసి ఉందా, తీసుకో. నా ఇంట్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. నాకు ఎంతమంది పిల్లలు తెలియాలా నీకు? నా పెళ్లి రిజిస్టర్ అయి ఉంటది. నా పిల్లలు పుట్టినప్పుడు దవాఖానలో అడ్మిట్ అయ్యేది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలా పోతుంది. మున్సిపాలిటీ అని అడుగు, గ్రామ పంచాయతీ అడుగు, తెలిసిపోతుంది నీకు. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి నీకు? వీళ్ళని దేడుగాలు అనుకుంటే ఏమంటారు చెప్పు? వీళ్ళని దేడుగాలు కాకుండా దీనికి 112 క్వశ్చన్లు. ఇక ఇప్పుడు చెప్తా దీన్ని. ఈ సకల 112 క్వశ్చన్లతోని వచ్చిన అది ఎవరికి ఇది చేస్తుంది తెలుసా? ఇది ఏదో ఒక ఏజెన్సీకి ఇస్తారు, ఒక ఐటీ కంపెనీకో దేనికో. వానికి లాభం చేస్తారు. వానికో 1000 కోట్లు 2000 కోట్లకో ఇది టెండర్ ఇస్తారు. మన డీటెయిల్స్ అలా వీళ్ళు తినేస్తారు అంతే. నేను చెప్పింది దానికి ప్రింట్అవుట్ పేజీలకు మొత్తం కొలితే ప్రతి ఆఫీస్ ఒక 1 GB 33 జీబీతోని 33 జీబీలా ప్రింట్అవుట్లు వచ్చేస్తాయి. దీనికి ఇంత డేటా అవసరం లే, ఇంత కథలు పడే అవసరం లే బ్రదర్. ఒక అడ్మినిస్ట్రేటర్ కు ఉండవలసిన క్వాలిటీస్ ఇది. ఇలా రేవంత్ రెడ్డిని సీఎం గా ఎందుకు ఒప్పుకోనంటే ఒక దొంగ అంటే సర్వే చేస్తేనే అవుతుంది, చట్టబద్ధత కావాలి, దీనికోసం డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి అవన్నీ అని చెప్పేసి. ఓకే సూపర్, నేను అదే చెప్తున్నా బ్రదర్. ఇవన్నీ ఎంఆర్ఓ ముద్రేసిస్తారు కదా నీకు. తహసీల్దార్ సర్టిఫికేట్ నేను అడిగే తహసీల్దార్లకి వెళ్ళి తీసుకోమంటున్నా. ప్రైవేట్ ఇంకా వీళ్ళన్న ప్రైవేట్ వాళ్ళు ఇళ్ళల్లో తిరిగేది, అసలు రాస్తున్నారు ఏం రాస్తుంది తెలియదు. ఎంఆర్ఓ మోరేసిస్తారు కదా నీకు, ఇంకేం కావాలి? ఎంతమంది పుట్టిన మోరేసిస్తారు, ఇంకేం కావాలి? అదే ఐటీ ఎంతమంది కడుతున్నారు ఏందో నీకు మొత్తం డేట్ ఉంటాయి కదా, నీకు ఇంకేం కావాలి? నీకేం కావాలి నీకు? కాబట్టి బ్రదర్ ఇది జనం చేతులు. ఇలా ఏ ఇంటికి వచ్చేటోళ్ళని ఏమన్నది, ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేస్తారు. వాళ్ళు ఇది కూడా కాదు, ఎక్కువ శాతం అవుట్ సోర్సింగ్. వాళ్ళకు వాళ్ళ సర్వే వాళ్ళు కూడా ఇయ్యరు. ఇవో క్వశ్చన్స్ అరబై అని అవుతారు. వచ్చిన వాళ్ళని మీరు ఏమనద్దు. తెలంగాణ ప్రజలు మీ ఇంటికి సర్వే వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు మీరు ఒక పేపర్లో రాసియండి, నా డీటెయిల్స్ అన్ని ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి, నా కులం గురించి మీరు అలా తీసుకోండి. మా జనన మరణాల గురించి గ్రామ పంచాయతీలు ఉన్నది, లేకుండా మున్సిపాలిటీ ఉన్నది, అది తీసుకోండి. నా ఆస్తి పాస్తుల గురించి నా అంతా కూడా డీటెయిల్స్ అంతా ఆధార్లను లింక్ చేసి పెట్టిన అలా తీసుకోండి అని చెప్పేసి ఒక ఉత్తరం రాయండి, లేకుంటే ఒక మెసేజ్ పెట్టండి, ఎక్స్ లా ఒక పోస్ట్ చేయండి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ముఖ్యమంత్రి అంటే హైదరాబాద్లో 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు. అర్థమైందా? హైదరాబాద్కు 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు. మళ్ళా ఇంగ్లీష్లో పోయి ప్రెజెంటేషన్ ఇస్తాడు. ఆ ఇంగ్లీష్ కూడా ఏంది, ఆ మల్లికార్జున్ అని బట్టసత్తి గారు అని ఆ డైరీ స్టేరర్ సినిమాలు ఉంటాడు, నువ్వు కూడా చూసే ఉంటావు, బద్రి సినిమాలు ఉంటుంది. వాటు దెట్టా అని అంటాడు చూడు, అది మన చీఫ్ మినిస్టర్ ఇంగ్లీషు వాటు దెట్టా, ఈయన మన ముఖ్యమంత్రి. కాబట్టి మనం దయచేసి తెలంగాణ ప్రజలు రేపటి దినాన, రేపు పొద్దుగాల మనందరం 4 కోట్ల మంది పొద్దున్నే తలంతు స్నానం చేసుకొని మంచిగా రూమ్లో పోయి కొత్త బట్టలు వేసుకొని, తలుపులు వేసుకొని, పౌడర్ వేసుకొని, కొత్త చెప్పులు కొనుక్కొని, చెప్పులతో అద్దం ముందు కూర్చొని తలుపులు వేసుకొని అటు ఇటు చూద్దాం, ఎవరన్నా చూస్తుండ్రా అని. ఎవరు చూడకుండా మన చెప్పు తీసుకొని అద్దం ముందు మనం కొట్టుకుందాం, ఇంకోటి ఎందుకు వేసినామా అని. మళ్ళీ ఏం కానట్టు మళ్ళీ బయటకు వద్దాం. ఇట్లనన్నా మనకు బుద్ధి రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కోటేయాలి ప్రజలు. చెప్తున్నా కదా బ్రదర్, అప్పుడు ఎవరైనా బ్రదర్ ఎప్పుడు పార్టీలను చూడద్ది. పార్టీలు చూసే ఓటేసే రోజులు పోయినాయి. ఇలా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకే మాటకే దిక్కులేదు తెలంగాణలో. కులగణన ఎట్లా చేసుకోనో తెలియదు వీళ్ళకు, ఎట్లా తీసుకోనో తెలియదు బ్రదర్. ఒక కాలం రోమా చక్రవర్తి ఉన్నప్పుడు అప్పుడు ఇంటికి తిరిగేది, ఎందుకంటే అప్పుడు కంప్యూటర్లు ఏం లేవు. జనాభా లెక్కలు జరగాలంటే వాళ్ళు
కులగణన జరగాలన్నా ఎవరు వాళ్ళు ఎక్కడ ఇళ్ళలో అక్కడ ఉండేది అన్నట్టు. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కొన్ని సంవత్సరాల పాటు జరిగేది. అవును. అలా కొడితే టకా టకా వచ్చేసే ప్రింట్అవుట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు కూడా నేను రోమరాజు చేసినట్టే చేస్తా, ఉమ్, పాత చక్రవర్తులు చేసిన ఇంటింటికి పోయి చేస్తానంటే ఏమన్నట్టు నాన్ సెన్స్ కాకుండా. ఉమ్, ఉమ్, దీనిపైన ఒక ఛానల్ ఒక డిబేట్ ఆ టీవీ వాళ్ళు కూడా పోయి అమ్మ వాళ్ళ మొక్కాలి బ్రదర్. ఉమ్. సూట్లు బూట్లు వేసుకొని ఇట్లా కూర్చుంటారు. అరే ఎంఆర్ ఆఫీస్ అడగాని ఒక్కడు ఛానల్ వాడు చెప్పాడు. చెప్పడు. వాళ్ళు పీకేదేం లేదు. ఇప్పుడు వాళ్ళు మన దొంగని మనం చూపించినా వాళ్ళు ఎవరు నమ్మేలేదు. ఎందుకంటే వాళ్ళంతా దొంగలే. ఇప్పుడు దొంగల ఛానల్లే అన్ని అవును, అవును. ఛానల్లే. ఉమ్, గజ దొంగలు ఒక ఉమ్. లపాకి గురించి చూపెడతాడు. ఉమ్, ఉమ్, విజయసాయి రెడ్డికి పలానా ఆమెతో సంబంధం అని డిబేట్ అసలు చూపెట్టు ఆ ఓనర్ గానికే లపాకి ఉన్నదంట. ఉమ్, ఉమ్, అర్థమైందా? వాడు ఇంకొకటి డిబేట్ పెడతాడు, వానికి ఉన్నది. ఇంకొకటి అయితే తనలే తిన్నాడు. ఉమ్, వాళ్ళు సాయంత్రం కాగానే 7 to 8 ఇక పెడతా అంటారు. అసొంటోళ్ళు మనం ఇవ్వాలి. అర్థం వీళ్ళకి అన్ని ఎంతో తెలుసు అనుకుంటాం. ఇవాళ ఇంత ఈజీగా జరిగే దాన్ని కొన్ని కోట్ల ప్రజల పైసలు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ సర్వే పేరు మీద పెట్టి, అవును. కులగణన మీద పెట్టి ఈరోజు ఎంత నష్టం చెప్తుంది. ఇవాళ ఒకటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ₹1, ₹2 వాళ్ళకి దక్కుతుంది. కానీ సింహభాగం మాత్రం వీళ్ళకే పోతాయి. వాళ్ళు తిట్టబడతాండ్రు ఉమ్, డ్యూటీ బాగున్నట్టు. మా చుట్టాలు ఎవ్వరు ఇయ్యలే కులగణన. బక్కాయి చుట్టాలు ఎవరు లేరు. ఎవ్వరు ఇయ్యలే. నేను ఇదే చెప్పిన బ్రదర్, ఉమ్, ఉమ్, నీకు కులగణన కుసబెట్టు, ఉమ్, ఛాయ్ దాయిపి ఉమ్, ఒక ఉత్తరం రాసి ఉమ్, ఎంఆర్ ఆఫీస్ లో నా డీటెయిల్స్ అన్నీ పోయి తీసుకోమన్నది. ఉమ్, మన సీఎం కు తెలియదు ఉమ్, హైదరాబాద్ సముద్రం ఉన్నట్టు. సముద్రానికి చెరువుకు తేడా తెలియదు. హుసేన్ సాగర్ ఇంకా సముద్రమే అనుకుంటుండబ్బా. ఆ. హిమాయత్ సాగర్ సముద్రం అనుకుంటుండు. ఉండేనా ఎప్పుడైనా అట్లా సముద్రం చెరువు ఉండేనా అప్పట్లో? దీన్ని అట్లా అనుకుంటుండు. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆయన అదే నడిపించారు. అవి సముద్రం అని అన్నం తినబెట్టారు. అప్పటికెళ్ళి అదే అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఆ, ఆ, మళ్ళీ బ్రదర్ ఆయన నేను తప్పు మాట్లాడిన కరెక్షన్ చేసుకోరు. సబ్జెక్ట్ కరెక్షన్ అన్నాడు. ఆ, నేను సముద్రం అన్నా కదా, ఇక సముద్రమే అది. ఆ, అరే ఇంట్లో భార్య నా ఇజ్జత్ పోతా అంటే అదే మంచిగా మాట్లాడు, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే తెలుగులోనే మాట్లాడు, ట్రాన్స్లేటర్ ని పెట్టుకో. ఉమ్, ఉమ్. లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాలేదు అనుకుంటుండేమో ఇంకా. ఆ? ఆ, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రాకి ఒక సైడ్ ఉంది కదా సముద్రం, మరి అట్లాగే అనుకుంటారేమో. హైదరాబాద్ ఉన్నది కదా. ఓకే, ఓకే. హైదరాబాద్ లా ఇప్పుడు ఆయన పేరు మార్చిండ్రు కాబట్టి తెలంగాణ ప్రజలు వీటి సముద్రాలే అనుకుంటారు. అంటే అసోంటి ఉమ్, ముఖ్యమంత్రి ఈ రోజు తుగ్లక్ అని కూడా అనొద్దు. ఉమ్, ఉమ్, మన ముఖ్యమంత్రికి మంచి పేరు పెట్టిన పులికేసి. ఉమ్, పులికేసి తెలుసా నీకు? ఉమ్. పులికేసి నీకు చూపెడతా. పులికేసి పేరు ఏం ఎప్పుడు ఆ, పులికేసి విన్నా గానీ ఏమిన్నావు? నార్మల్ పులికేసి ఇట్లా ఏదో సెటారికల్ అట్లా విన్నా. లే పులికేసి ఒక రాజు ఉన్నాడబ్బా. ఆహా. పులికేసి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజును చూడాలి. అయితే సేమ్ ఆ రాజు ఎట్లనో ఉమ్, ఆ రాజు ఇగో ఈయన మన 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 పులికేసి మన ఓకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈయన అన్నట్టు. అచ్చా. అర్థమైందా? ఓకే. ఈయన ఏం చెప్తారు అనుకుంటున్నావు? ఉమ్, హైదరాబాద్ 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు. ఈయన చెప్తాడు. ఉమ్, ఈయన సినిమాలో ఉమ్, 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు. సకల సమయం అంటాడు. ఈడ అది చేస్తా అంటాడు, ఆడ ఇది చేస్తా అంటాడు, నౌకర్లు పెట్టేసినా అని అంటాడు, పింఛన్లు ఇచ్చేసినా అంటాడు. అక్కడ పోయి అన్ని పథకాలు అయిపోతున్నాయి. అన్నికి మరి ఏది మా బంగారు తెలంగాణ అయిపోయిందని అని అంటారు. ఉమ్, ఉమ్, ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నేను ముఖ్యమంత్రి అయినాక బంగారు గిన్నెలను వండుకుంటున్నాను అంటాడు. అర్థమైందా? ఉమ్, ఇగో ఇది ఈయన స్టోరీ. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి పులికేసి. నీ అంతా అని అనొద్దు, నీ అంతా చాలా పెద్ద పదం. ఆ, ఆ. అర్థమైందా? మన చాలా మంచి మంచి ఫోటోలు ఉంటాయి అభినయ్. ఇగో ఇది స్టైల్ గా ఉంది. అర్థమైందా? ఆ. ఇదే పెట్టాలి టమ్లైన్ కూడా. Okay. అర్థమైందా? Done. పులికేసి ఉమ్, తెలంగాణ పాలిస్తుంది ఎవరంటే మినిమం సబ్జెక్ట్, మినిమం నాలెడ్జ్, అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, ఉమ్, పవర్స్ మీద కానీ, ఉమ్, దాని ఎగ్జిక్యూటివ్ విషయంలో కానీ, ఉమ్, కలెక్టర్ కాన్ఫరెన్స్ ఎట్లా కండక్ట్ చేయాలో కానీ, వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఎట్లా పెంచుకోవాలి కానీ ఏడలేదు. ప్రతి దానికి పులికేసి ఆలోచనలు, ఉమ్. పులికేసి లెక్క మాటలు. ఉమ్. కాబట్టి పరిస్థితి ఇట్లా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది బక్కాయిట్సన్ గారు చెప్తున్న విషయం. సో ప్రజలందరికీ కూడా ఒక డీటెయిల్ ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట. రైట్. సో రేపు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు చూస్తున్నాను వాహిని.